చెయ్యకు బ్రో, ఏంది అది వీడియో? వచ్చినందుకు ఎన్నో హీరోకి మదర్గా బన్నీకి మదర్గా చేశాను. చాలా కామెడీ ఉంటుంది, యూత్ ఎంజాయ్ చేయొచ్చు, మ్యారేజ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు టీజర్ చూసాక చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాను అనిపిస్తుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీనివాస్ డైరెక్టర్ గారికి, సార్ ప్రభాకర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా టీమ్కి మీ విషెస్ ఎప్పుడు ఉండాలి, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much. So now, one of our next beautiful villains, which are good. Yeah, so as we've watched the teaser, and I'm very sure that you're going to like the movie, I want to thank Suman Hara Production House and Prabhakar sir and even Hara Jaman, and every character I feel has given their best, and I really want you all to watch the movie because it's fun, it's amazing, it's got all of that mix masala thing, so you definitely need to watch. And thank you so much, and it's on 4th October releasing. Thank you. Okay. Now we have Ambika Vani from Ramnagar Bangi, another one of our prettiest heroines. Hi, అందరికీ నమస్కారం. सारे मुझे तेलुगु आते हैं, तो आई डोंट नो कितने लोग मेरे समझ पा रहे हैं या नहीं. सो सबसे पहले थैंक यू प्रभाकर सर, सर, इतनी सारी अपॉर्चुनिटी देने के लिए. बहुत अच्छा लगा सबके साथ काम करके. जैसा कि रचा ने बताया है कि 4th अक्टूबर को हमारी फिल्म रिलीज हो रही है. प्लीज सब देखने और बहुत सारा प्यार देना. थैंक यू. చంద్రహాస్ అండ్ చంద్రహాస్ కి సినిమాలోకి రాకపోతే చాలా చాలా పాపం ట్రోల్ అయ్యాడు. పాపం అని ఎందుకు అంటున్నానంటే, చంద్రహాస్ ప్లేస్ లో ఇంకొక లింక్ ఉంటే ఈ పాటికి డిప్రెస్ అయిపోయో, లేకుంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోనో, లేకుంటే చాలా ఎఫెక్ట్ అయ్యేది చంద్రహాస్ కి. డెఫినెట్లీ చంద్రహాస్ ప్లేస్ లో ఇంకెవరన్నా ఉండే. బట్ నేను ఇప్పుడు షూటింగ్ టైంలో మాట్లాడుతున్నప్పుడు మనోడు చాలా కాన్ఫిడెంట్ గా అలా అయితే ఏమన్నా చేస్తే చేశారు, నాకు సినిమాలో రాకముందుకే నేను పాపులర్ కదన్నా, అటువంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది అని అన్నాడు. సో దిస్ గై ఇస్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ మెచ్యూర్. అండ్ తన పర్సనల్ యాటిట్యూడే కాకుండా సినిమా పట్ల తనకున్న నాలెడ్జ్ కానీ ఇంట్రెస్ట్ కానీ చాలా ఎక్కువ ఫర్ హిజ్ ఏజ్. బికాజ్ తన షార్ట్ లో మాట్లాడుతున్నాడు అండ్ మేకింగ్ మాట్లాడుతున్నాడు, ఫస్ట్ సినిమా అయినా సరే. అండ్ అన్నా నేను ఇది చేస్తాను అది చేస్తాను అనే టార్గెట్ పర్ఫెక్ట్ గా ఉంది మనోడికి. సో ఎవరైతే మనల్ని ట్రోల్ చేశారో డెఫినెట్లీ మీరందరూ కూడా మనల్ని ట్రోల్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ దిస్ గై విల్ ప్రూవ్ యు ఆర్ రాంగ్ అండ్ హీ విల్ డెఫినెట్లీ ప్రూవ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ వెరీ ప్రామిసింగ్ యాక్టర్స్ తెలుగులో. చంద్రహాస్ మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు, యూ గాట్ టాలెంట్. సో నువ్వు ప్రాపర్ గా హ్యాండిల్ చేసుకుంటే యూ డెఫినెట్లీ బి బిగ్ యాక్టర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సూపర్ స్టార్ అవుతావా, హీరో అవుతావా ఏమి చెప్పాను, బట్ డెఫినెట్లీ విల్ బి అ గుడ్ యాక్టర్. అండ్ టూ థింగ్స్, నాకు ఒకటి పర్సనల్ గా నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, ఎవ్రీబడి సినిమాలోకి వచ్చి మళ్ళీ సినిమాల్లోనే డబ్బులు ఇన్వెస్ట్ చేసి లేదా సినిమా కోసమే ఏదో ఒకటి చేస్తూ తప్పిస్తూ సినిమా ఇండస్ట్రీ నుంచి మేమేం తీసుకున్నాం కాదు, సినిమా ఇండస్ట్రీకి మేమే ఇచ్చాము అని ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే నాకు పర్సనల్ గా చాలా చాలా రెస్పెక్ట్. అండ్ దిస్ ఫ్యామిలీ ఇస్ లైక్ దట్. ఎంటైర్ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ అన్న తెలుగులో టీవీలో ఎంతో చాలా స్టార్టప్ అనుభవించేశాడు. అండ్ ఎంత డబ్బులు సంపాదించారో నాకైతే తెలియదు, బట్ ఉన్న డబ్బులంతా ఈ సినిమాలు పెట్టడం నాకు తెలుసు.
సో he's put his entire life into this film. అంటే సినిమాలో తన కొడుకుని హీరోగా చేస్తే డబ్బులు పెట్టడం ఓకే, ఏదో ఒక చిన్న స్వార్థం ఉండొచ్చు, బట్ ఆ ధైర్యం కూడా ఉండాలి డబ్బులు పెట్టేంత. తన కొడుకుని నమ్మి, సో తన కొడుకుని నమ్మి డబ్బులు పెట్టి సినిమాని ఇంత పెద్దగా చేస్తున్నాడంటే అన్న హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు వదిలమ్మ. అండ్ ఈ రోజు నువ్వు కంగ్రాచులేషన్స్ డైలీ యువర్ యాంకరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, విచ్ మీన్స్ ఎంటైర్ యువర్ ఫ్యామిలీ డెడికేటెడ్ టు దిస్ సినిమా. ఈ సినిమా చూడడానికి 2 రీజన్స్. ఒకటి, చంద్రహాస్ ఆల్రెడీ చాలా పాపులర్, సో గొప్ప మంది దానికోసం చూస్తారు. రెండో రీజన్, స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే ఈ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకోవడం కాకుండా మళ్ళీ ఇవ్వడానికి కూడా రెడీ అయ్యారు. సో ఈ 2 రీజన్స్ కోసం ప్లీజ్ అందరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. చంద్రహాస్ ఇస్ డెఫినెట్లీ అ గుడ్ టాలెంట్ టు వాచ్ అవుట్ ఫర్. సో ఐ విష్ చంద్రహాస్ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన వెలుగుంట సీన్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, వదినమ్మకు, ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ రామ్నగర్ బన్నీ గుడ్ లక్. థ్యాంక్ యూ. నేను బన్నీ అన్నకి చెల్లెలిగా చేశాను. బన్నీ అన్న డైలీ నాకు 1 చాక్లెట్ ఇస్తాను. బన్నీ అన్న ఇంకా నావి చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి, నేను తప్పకుండా చూడాలి. ఎవ్వరు మాట్లాడినా అంత అప్రిసియేషన్ కాదు. ఎక్కడ ఉండాలి అక్కడ ఉంది. నమస్కారం. చాలా కలిసింది తమ్ముడు చెప్పినట్టుగా సినిమా నుంచి డబ్బులు తీసుకోవడం చాలా ఈజీ, కానీ ఇవ్వడం చాలా కష్టం. పెద్ద స్టార్లో 1 రూపాయి కూడా పెట్టరు, ఎందుకంటే ఈ సినిమాలో రిస్క్ అంటారు. కానీ కోరిక అవ్వచ్చు, కానీ మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, అలా లేదా బయట సినిమాలు ట్రై చేయనవచ్చు. కానీ తను ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న స్కిల్ ఏంటి, ముందు కనీసం పరిచయం చేయాలి ఒక ఇండస్ట్రీకి అని డబ్బులు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అందుకోసం ప్రభాకర్ని ఖచ్చితంగా ఫస్ట్ అభినందించాలి. థ్యాంక్ యూ బాబు. ఇక ఏ సినిమా కన్నా ముందు డైరెక్టర్ చెప్తాడు, నేను ఈ సినిమాకి 100% కష్టపడ్డాను అని మనస్ఫూర్తిగా చేసుకొని, కన్నా దానికి నా ఛాన్స్ లేకుండా చేశాడు. ఎందుకంటే ముందు అంత లీడర్స్ ఉంటాడు అన్నిట్లలో, పని రాక్షసుడు. సో ఈ సినిమా ఈరోజు ఇంత పని ఇంత బాగా వచ్చిందంటే 100% దానికి ప్రభాకర్ కావడం అందే డౌట్ లేదు. సో ఫ్రెండ్ గా నేను చేయాల్సిన హెల్ప్ తనకు చేశాను. ముందు ఎవరైనా ప్రొడ్యూసర్ చెప్తాడు, నేను డైరెక్టర్ కాబట్టి, నేను కూడా లేదా డైరెక్టర్ కాబట్టి నేను హెల్ప్ చేశానని, కానీ నేను హెల్ప్ చేశానని చెప్పుకునే పరిస్థితి. సో దాని నిన్న నైట్ కూడా నిద్రగలుగుతాను, తెల్లారుజాము దాకా మెలకుగా ఉన్నాడు. ఈ రోజు కాదు, అతను 100 రోజుల నుంచి నిద్రపోవట్లేదు ఈ సినిమా కోసం. సో అంత కష్టపడుతున్నాడు ఒక తండ్రిగా. తన కష్టం నాకు అర్థమైంది. సో ఈ సినిమా ఫుల్ ఒకటే చెప్పాడు, మళ్ళీ నాకు డబ్బులు మ్యాటర్ కాదు, నేను సంపాదించుకుంటా ఉన్నాను, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, అందరూ నవ్వుకోవాలి చూసి, వాడు ఏం చేయగలగాలని అర్థం కావాలి. సో ఆ బేస్ మీద తీసిన సినిమా ఇప్పుడు మీరు అందరూ కూడా టీచర్కి ఇలా ఎంజాయ్ చేశారు. సినిమా ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్ టార్గెట్ చేసి చేసిన సినిమా ఇది. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా మెప్పిస్తుంది. ఇకపోతే చంద్రహాస్ గురించి చెప్పాలి. చంద్రహాస్ గురించి చెప్పడానికి ఏం మేలుగా చంద్రహాస్ గురించి. పాపం ఇంకొక టీచర్ మొన్న ఒక 4 పిల్లలకి హ్యాండిక్యాప్ అంటే వెంటనే అమౌంట్ పంపించాడు. ఆ పిల్లల స్టేట్మెంట్ నా దగ్గర ఉంది. తను ఒకరికి హెల్ప్ చేయాలనుకున్న మెంటాలిటీ. మనం ట్రోల్ చేసేంత అబ్బాయి దగ్గర ఇప్పుడు ఇందాక చెప్పాడు మనం గడిపంత అంటేనే అని. నేను కూడా గడిపని కాబట్టి చెప్తున్నాను. పక్కన కూర్చుంటాడు కదా, ఉంటాయి పిల్లలకు కొంచెం అట్లా జేబులో చేతులు పెట్టుకో. ఈ చిన్నవి అసలు పిల్లలు ఎలా ఉన్నానండి ఈ రోజు. అతను తాగాడు, పబ్లిక్ ఎక్కడ ఏ పబ్లో ఈ అబ్బాయిని చూసారా, ఏ పబ్లో ఉండడు, ఏ గొడవలకి వెళ్ళాడు, అట్లీస్ట్ సిగరెట్ కూడా తాగాడు అబ్బాయి. వాళ్ళ నాన్న అలా పెంచాడు అతన్ని. అవును, అలా పెంచాడు. కొన్ని చిన్నపిల్లల ఏజ్ లో కొన్ని ఉంటాయి అలాంటి చిన్న మేనర్స్ చిన్నవి అవి. సో అంత పోలేదంటే అతనికి ఏదో ఆపర్చునిటీ కోసం అయి ఉంటుంది ఇదంతా. సో అది మన మంచిగా అనుకోవాలి.
మళ్ళీ మీకు 100% తను అన్నట్టుగా ఇండస్ట్రీలో ఒక బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దూకాలి అని డాక్ బాస్ చెప్పేలాగా దూకేస్తాడు. ఇది స్టార్ట్ పెట్టలేదు అంటే ఆ పెట్టలేదు సార్ మరి అది పెట్టండి అంటే అంత పిచ్చి సినిమా. అంటే 24 గంటల సినిమా గురించి ఆలోచిస్తాడు. ఈ సినిమాలో ఒక కమిటీ ఉన్నాడు, ఆ కుర్రాడు కొంచెం బ్లాక్ ఉంటాడు. ఎవరు సరదాగా మాట్లాడుకుంటూ జోక్ వేస్తే అన్న అతను వింటాడన్నా పాపం ఫీల్ అవుతాడన్నా అన్నాడు. అంత సెన్సిటివ్ గా ఆలోచిస్తాడు ఆ పిల్లడు. అంత మానస్ ఉంది అబ్బాయికి. నేనేదో ఈ సినిమా కోసం ఏదో ఈ సినిమా డైరెక్టర్ బయటకు మొయ్యాలను నాకేం లేదు, నా క్యారెక్టర్ అది కాదు. నేను అసలు ప్రభాకర్ డాలి నా పేరు నీ పేరేసుకో డైరెక్టర్ నేను పక్కన అని చెప్పాను. అది నా వ్యక్తిత్వం. ఇది కేవలం మనస్ఫూర్తిగా అబ్బాయి గురించి చెప్తున్నాను. దయచేసి మీరు అందరూ ఆ అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. 100% ఇండస్ట్రీకి పనికొచ్చే ఫిగర్. అది మంచి కట్అవుట్. ఈ ఏజ్లోనే ఇలా ఉన్నాడు, ఇంకో 2-3 సంవత్సరాలు అయితే అంతా తెలుసుకుంటాడు. చాలా గొప్ప యాక్టర్ అవుతాడు. 100% మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేనే మళ్ళీ ఇంకో సినిమా తీస్తాను. థ్యాంక్ యూ డార్లింగ్, ప్రభాకర్ డార్లింగ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Andy. That was very, very sweet. Now చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్ కి, స్టేజ్ మీద ఉన్నటువంటి క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ నా ధన్యవాదాలు. అందరికీ ఇది ఒక సినిమా టీజర్ జస్ట్ రిలీజ్ ఇదే అండి. కానీ నాకు నా వైఫ్ మలేజియాకి మాత్రం ఒక ఎమోషనల్ థింగ్. అంటే మన బిడ్డ ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎస్పెషల్లీ నాకు నా సతీమునికి ఇది ఒక ఎమోషనల్ థింగ్ అండి. అంటే మనం ఫస్ట్ టైం పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది. వాళ్ళు ఏడుస్తూ వెళ్తారు, చదువుకోవాలి, బాగుపడాలని దగ్గర నుండి తీసుకెళ్తాము. అవసరత పని మానుకొని కూర్చుంటాము, మనమే వెళ్తాము, మనమే తీసుకొస్తూ ఉంటాము. అలాగే ఫస్ట్ టైం ఫారెన్ వెళ్తున్నామంటే ఏం చేస్తాము, తట్టుకోలేము. మనమే అనుకుంటాము అది బాగా చదువుకొని బాగుపడాలని పంపిస్తుంటాం, మనమే ఏడిపోస్తుంది. అది ఏంటంటే అది ఆటోమేటిక్ గా వచ్చేది. అది బిడ్డ దూరం అవుతున్నారంటే అందులో నాకు నేను బాగా సెన్సిటివ్. పైకి కనపడేంత కడుపు కాదు. ఎవ్రీ టైం ఇంటికి వచ్చాను అంటే బాబు తిన్నాడా, పాప తిన్నాడా, పడుకున్నారా, ఏం చేస్తున్నారు, ఇంకా పడుకోలేదా, విసిగిస్తుంటాను. అబ్బా నువ్వే చూసుకోవచ్చు కదా అని నన్ను విసిగిస్తుంటాను. నేను అంటే నా ప్రాణం అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఒకవేళ వాళ్ళు ఎక్కడికన్నా బయటికి వెళ్ళారంటే వచ్చే వరకు నాకు నిద్ర పట్టదు. అది నా వీక్నెస్. చాలా సార్లు మా అబ్బాయి మా అమ్మాయి కూడా అరుస్తారు, డాడీ ఏం చంపేస్తారు నాన్న, నాకు తెలియాలి మీరు ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు వస్తున్నారు. లేకపోతే నాకు నిద్ర పట్టదు. ఎవరైనా పెళ్లి టెన్షన్ అందరికీ ఉంటుంది అనుకుంటున్నారా తల్లిదండ్రులకి. అది ఇంకొకటి ఏంటంటే బయట లోకం బాగాలేదు, వీళ్ళు ఎక్కడ ఉంటారో, ఎవరికి పలకరిస్తారో, ఏమవుతుందో, ఎవరు చేసింది వీళ్ళ మీదకి వస్తుందో, ఈ టెన్షన్స్ అన్ని ఉంటాయి. అంటే ఏమి చేయకుండానే బిడ్డని విపరీతంగా ట్రోల్ చేసుకున్నాను. అంటే ఒక్కొక్కరికి వాళ్ళని తప్పుగా అనట్లేదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశం చెప్పే ఇది వాళ్ళకి డెఫినెట్ గా వీటి ఫోర్స్ చూపించేది అనిపించి ఉండొచ్చు, అని ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూ. సో అలాగే మా బిడ్డ ఈరోజు ఇండస్ట్రీకి వస్తున్నారు అంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయాలి, సంపాదించాలి అని చేయలేదండి. ఈ సినిమా స్టార్ట్ అవడానికి ముఖ్య కారణం నా స్నేహితుడు వేణు అని, మణికొండలో మ్యాచ్ పాయింట్ అని మా గురువు గారు ఆయన షటిల్ నేర్పిస్తారు. ఆయనకి వెరీ క్లోజ్ శ్రీనివాస్ నాకు కూడా చాలా. శ్రీనివాస్ ఫస్ట్ సినిమా కూడా నేను యాక్ట్ చేశాను. తన దగ్గర కథ ఉందన్నా చాలా బాగుందన్నాడు. విన్న తర్వాత ఫ్లాట్ అయిపోయాను. తర్వాత మా ఫ్యామిలీకి వినిపించాను, అందరూ బాగా నవ్వారు. అసలు ఎన్నిసార్లు 4 సిట్టింగ్స్ అంత సీనియర్ని 4 సార్లు చదివించుకున్నాం స్క్రిప్ట్ అంతా. బాగా నవ్వొచ్చింది. దీన్ని ఎలాగైనా ప్రొడ్యూస్ చేయాలనుకున్నాం. అయితే సినిమాలాగా వెళ్ళాలి అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఇష్టమైన ప్రొడ్యూసర్ రావాలి. ఆయన మళ్ళీ ఆయన స్టైల్లో వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది అని నేను ప్రొడ్యూస్ చేద్దాం, మనమే చేద్దాము. బికాస్ జనరల్ ఏ ఎక్స్పెక్టేషన్ లేకుంటే ఏ సినిమా అయినా పర్లేదు, ఇప్పుడు ఏమి ఇంతమంది కాచుకొని కూర్చున్నారు, ఏం చేశారు, ఏం పీకేరు చూద్దామని. సో డెఫినెట్ గా ఇట్ షుడ్ బి గుడ్ అండ్ ఫ్యామిలీ రావాలి. నేను మా అబ్బాయి అని చూసే ఒక 10% 20% పీపుల్ అంతా కూడా ఫ్యామిలీ పీపుల్. వాళ్ళు చూసే సినిమా కొంచెం చూడబుల్ గా ఫ్యామిలీ వచ్చి కూర్చొని చూసేలా ఉండాలి అని ఇవన్నీ ఆలోచించి శ్రీనివాస్ దగ్గర ఒక మంచి కథ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్, ఇంత మంచి కథని నాకు ఇచ్చినందుకు. అండ్ ఎవ్రీథింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్ అన్ని తనే చేశాడు. ఈవెన్ తను ప్రతి మైన్యూట్ విషయం కూడా దాన్ని చేద్దాం, ఇది చేద్దాం, ఏమైంది
పక్క నుంచి అనిపిస్తుంది, టెన్షన్ వస్తుంది. ఏం భయపడకు, బాధపడకు, మనం ఎలా వచ్చాము ఇక్కడికి, మేము లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చామండి. ఆ రోజు మా దగ్గర 300 నుంచి 700 రూపాయలు ఉన్నాయి. ఇప్పటికి చాలా బాగున్నాము. దానంతటి కారణము నన్ను, నా వర్క్ ని, నా టాలెంట్ ని ఆదరించిన ప్రజలు అండ్ వాళ్ళ దాకా చేరవేసినటువంటి మీడియా, మీ అందరి దయతో, మీ అందరి ఎంకరేజ్మెంట్ తో ఇక్కడ దాకా వచ్చాను. అదేం ప్రాబ్లం లేదు, ఆ టెన్షన్ కూడా ఎప్పుడు లేదండి. అండ్ వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ ఆఫ్టర్ అవుట్పుట్. అండ్ కమింగ్ టు ద పాయింట్, శ్రీనివాస్, ఈ సినిమాకి నువ్వు చేసినంత నాకు నా సొంత అన్నదమ్ములు కానీ, నా అమ్మ నాన్నలు కానీ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఎందుకంటే నా బిడ్డలు తన బిడ్డలా భావించాడు. ఏ రోజు ఈగోకి వెళ్ళలేదు. అంటే ఒక క్రియేటివ్ పర్సన్ పక్కన ఇంకో క్రియేటివ్ పర్సన్ అంటే తేడాలు వస్తుంటాయి. అదేంటంటే ప్రోడక్ట్ గురించే. అది అర్థం చేసుకున్న వాడికి రిలేషన్ ఎప్పుడు పోదు. వాడు ఈగోకి తీసుకొని పర్సనల్ గా తీసుకుంటే రిలేషన్ పోతుంది. నాకు డే 1 ఎలా ఉందో డాలితో ఈ రోజుకి అదే ఉంది. నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను శ్రీనివాస్. జీవితాంతం మీరుగా మా వారితో సినిమాలు చేయాలి, డెఫినెట్ గా మనం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. తను నా కోసం ఎక్కడ తగ్గించవచ్చు డబ్బులు అంటానంటే, నేనేమో వద్దని చెప్పి పెద్దవాళ్ళని పెట్టడం, నన్ను ఎక్కడ తింటున్నాం. దాన్ని మనం ఈ బడ్జెట్ అనుకున్నాను, అక్కడ తీసుకెళ్తున్నాం. లేదు కావాలి, ఫస్ట్ సినిమా క్వాలిటీ ఉండాలి, ఫస్ట్ చూడకుండా ఉండాలి, స్టోరీ ఎలా ఉంది తర్వాత పెట్టగానే అది చీప్ గా ఉండకూడదు అని చెప్పి నేను కొంచెం తను బాగా హర్ట్ చేసిందంటే, అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ బడ్జెట్ చేశాను. నేనే చేశా, 100% నేనే చేశా. ప్రతిసారి తిట్టేవాడు, నేను మీకు ఒక మాట ఇచ్చినా దాటిపోయింది అని. కానీ ఏం చేస్తాను, నాకు మంచి టెక్నీషియన్ కావాలి, మంచిది కావాలని డబ్బులు అవుతాయి. సో అలాగే చేసుకుంటూ వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో నేను స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి అంటే ఇద్దరు, ఒకటి నా భార్య. ముందు చేయడంతో ఏది అడిగినా సరే, ఆ స్థలం అడిగినా, ఈ స్థలం అడిగినా, ఇంత ఇది అడిగినా, ఏది అడిగినా సరే నాకు ఇచ్చేసింది. అది కూడా తను కూడా వాళ్ళ బిడ్డ టాలెంట్ చూసి ఇచ్చింది తప్ప ఏదో కాపీ ముందు అన్నట్టు కాకుండా, నా బిడ్డ హార్డ్ వర్క్, వాడి సిన్సియారిటీ, వాడి టాలెంట్ అన్ని చూసి మనం ఈ ధైర్యం చేశాము. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎటువంటి రిగ్రెట్స్ లేదండి. ఒక ఆడిషన్ లాగా ఉంటుంది సినిమా. అంటే ఏం చేయగలడు, ఒక పాటర్స్ చేయగలరా, లేకపోతే డ్రామా చేయగలరా, కామెడీ చేయగలరా, ఎనర్జీయా, డాన్సా, ఫైట్సా, నీరజ్ గారు చెప్పినట్టు డాన్స్ వేణుమా డాన్స్ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్స్ ఇరుకు, డ్రామా వేణుమా డ్రామా ఇరుకు అన్నట్టు అన్ని ఉంటాయి ఇందులో. సో డెఫినెట్ గా చాలా బాగా చేశాడు. అన్ని ప్రయాసం చంద్రహాస్, నీ వల్ల నాకు ఇంత డబ్బు పోయింది అనే పరిస్థితి కాకుండా నేను పెట్టిన డబ్బుకి సార్థకత చేశాయని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఎక్సలెంట్. నీ మీద ఇంత కాదు, ఇంతకంటే డబ్బు పెట్టిన బాధపడ్ను. నీ హార్డ్ వర్క్ ఇదంతా చూసిన తర్వాత అందరూ హ్యాపీ. అది కంటిన్యూ చేయమని కోరుకుంటున్నాను అందరి తరఫున. స్పెషల్ గా ఏ ఇండస్ట్రీలో అయినా, ఏ సెలబ్రిటీ అయినా, ఎక్కడైనా సరే వాళ్ళకి ఒక లైఫ్, ఒక హోదా రావాలంటే ప్రజలు ఆదరించాలి. ప్రజలు ఆదరిస్తేనే ఎవరికైనా సరే లోకంలో ఒక పేరు వస్తుంది, ఒక బిరుదు వస్తుంది, ఒక స్టేజ్ వస్తుందండి. అలా నన్ను ఈ మాత్రం ఈ సీట్లు తీసుకొచ్చిన ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ ఆ ప్రజలు ఆదరించాలి అంటే వాళ్ళ దగ్గరికి చేరవేసేది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లేది మీడియా వాళ్ళు. మీడియా సోదరులందరూ నన్ను ఎలా అయితే ఇక్కడ దాకా ఆదరించారో అలాగే నాకంటే ఇంకొంచెం ఎక్కువగా నా బిడ్డను మీరు ముందుకు తీసుకెళ్లాలని, వాళ్ళు చేసే మంచిని హైలైట్ చేయాలని, నచ్చని విషయాలు పక్కన పెట్టాలని, మీరు కెమెరా పక్క నుంచి ఒక మీ బిడ్డలాగా అనుకొని దగ్గరికి వెళ్ళి చెప్తే చాలండి. నచ్చే విషయాన్ని అందరికీ చెప్పండి, నచ్చని విషయాన్ని వారికి చెప్పండి. డెఫినెట్ గా తీసుకుంటాం. మీరందరూ మా ఫ్యామిలీ, మీరు ఆల్ వన్ ఫ్యామిలీ. అండ్ ఫైనల్ గా సినిమా బతకాలి. సినిమాని అందరూ చూసి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి. సూపర్ అని చెప్పనట్లేదు, మీకు ఎట్లా అనిపించిందో సినిమా చూసి చెప్పండి. అందరూ చూసి సినిమాని అందరూ ఎంకరేజ్ చేయాలని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ టీజర్ లో కాదు, ప్రీ రిలీజ్ లో మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కానీ, ముఖ్యంగా మురళీధర్ గారు ఫాదర్ గారుగా చేశారు, బిజెపి ఫాదర్. అండ్ సుజాత గారు, మధునందన్ చాలా కోఆపరేట్ చేశారు. అలాగే నా ఫ్రెండ్స్ సమీర్, వీళ్ళందరూ ఎంతో మంది అంటే ఆర్టిస్టులు మేము ఒక ఫోన్ చేస్తే, అండ్ టెక్నీషియన్స్ మార్తానిక వెంకటేష్ గారు, అండ్ అస్కర్ అలీ మా కెమెరామెన్, శేఖర్ మాస్టర్, బాబా భాస్కర్, స్వర్ణ మేడం, సాగర్ గారు, అండ్ ఫైవ్ మాస్టర్స్ అందరూ పెద్ద పెద్ద సీనియర్స్ అందరూ నేను అడిగానే వచ్చి నా బిడ్డని
ఆశీర్వదించి వాళ్ళ సొంత బిడ్డలా ఫీల్ అయ్యి ఈ సినిమాని బాగా చేశారండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సినిమా చూసిన తర్వాత. సో ఫుల్ ఫన్ ఉంటుంది, ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా చూసే సినిమా. చూడండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడతారా? దసరాకి ముందు దసరా వస్తుంది, కానీ ముందుగానే 4th దసరా వచ్చేస్తుందండి. ఎందుకంటే అక్టోబర్ 4th రామ్నగర్ బన్నీ వస్తుంది. నేను అందరు అమ్మల్ని కోరుకుంటున్నాను, మీ ఫ్యామిలీలో అందరు ఫస్ట్ ఇదే చెప్పండి, 4th ఒకళ్ళని పంపించండి. ఫస్ట్ నచ్చితే ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోండి. అదే నేను నా సైడ్ నుంచి అమ్మగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ టీం అందరికి. థ్యాంక్ యూ అండి, మీడియా మిత్రులు వచ్చి మా ఫ్యామిలీ ఎడమందరం వచ్చి మంచి న్యూస్ ని జనాల్లో స్ప్రెడ్ చేస్తున్నందుకు వెరీ బిగ్ థ్యాంక్స్ టు మీడియా అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇది మా ఫ్యామిలీ వర్క్ కాదండి, టీం వర్క్. ఇది మా ఏ టెక్నీషియన్ లేకపోతే మా సినిమా ఇంత బాగా రాదు. సెట్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ వరకు డే 1 నుంచి మేము ఎట్లా కష్టపడుతున్నామో ఈ రోజు వరకు అట్లే కష్టపడ్డామండి. ఆ మంచి ప్రోడక్ట్ ని అక్టోబర్ 4th మేము ముందుకు పెడుతున్నాము. రిజల్ట్స్ మీరే చెప్పాలి. మేమైతే మా తరపు నుంచి మేము చాలా కష్టపడి ముందు పెట్టాము, ఎగ్జామ్ రాసాము. రిజల్ట్స్ మాత్రం మీరే ఇవ్వాలి. నేను తల్లిగా అర్థిస్తున్నాను. అంతే. థ్యాంక్ యూ అండి. ఇది బాధ కాదు, ఆనందపరచాలి. మేము తప్పుగా అనుకోకండి, ఆనందంతో వెయిట్ చేస్తుంది దానికి. అండ్ చిన్న నా కొడుకని చెప్పట్లేదు, నీకు దృష్టి నా దృష్టే తగ్గుతుంది. నీకు అంత బాగా చేశారా నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మన ఎవరికి అందరూ ఎత్తి నిన్ను ఏడిపించారా? So, thank you so much, Palakar Garu, for your kind words about my brother. నేను మీకు వీక్నెస్ అని అన్నారు, బట్ నాకు మీరు అప్రోచ్ ఉంటే థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా చెప్పాల్సిన వాళ్ళ గురించి మర్చిపోయాను, సారీ. అందరికీ నమస్కారం. ఈ సినిమా రామ్నగర్ బన్నీ మీరు ఎందుకు చూడాలి అని మీకు ఆలోచన ఇస్తే, ఒకటి మీ అందరికీ తెలిసిందే, వివచ్చంగా ట్రేడింగ్ కానీ అది కానీ ఇది కానీ చాలా జరిగింది. సో అదంతా మనలో పెట్టుకొని ప్రతి ఫ్రేమ్ ని దగ్గర నుండి చూసుకొని వెళ్ళి దగ్గర పెట్టుకొని చేశాను. సో నా ఇష్టం లేకుండా ఈ సినిమాలో ఒక్క ఫ్రేమ్ కూడా లేదు. అండ్ నా టార్గెట్ ఆడియన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ సినిమా సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ఎవరైనా ఎంజాయ్ చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఆడియన్స్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇది ఒక రొటీన్ రొట్టర్ సినిమా కాదు. సబ్ టైటిల్స్ పెట్టుకొని చూస్తే ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా ఈ సినిమాని చాలా బాగా పిచ్చిగా వేస్తారు. ఇది నా కాన్ఫిడెన్స్. Especially my age people, they won't find it cringe at all. Yeah, so that is, these are the reasons why you should watch Ramnagar Banni. And ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం the whole team they work behind Ramnagar Banni. So special thanks Director Garu, darling, thank you so much. And editor garu Markanti garu, thank you. And dance masters Baba Bhaskar master, Shekhar master, Swarna master, Sagar master, many special thanks. And fight masters Joshua master and Natraj master and Ram Sankara master, equal chala thank you. And then all the assistant directors and camera is next level in the film. Askar bro, I love you. Thank you so much. And music director, మీకు ఒక్క సాంగ్ అక్కడ మంది నుంచి పేరు చివరికి నాతో కూడా పాడించాడు. అండ్ నాతో పాడిన సాంగ్ కూడా ప్రొఫెషనల్ గా చాలా బాగుంది. బికాస్ ఐ నెవర్ థాట్ ఐ వుడ్ బి సింగింగ్ ప్రొఫెషనల్ ఇన్ మై లైఫ్. And all the songs will be listening and will be listening to them on again and again. So, my brother Ashwin, you rock, bro. Thank you so much.
మా ఫాదర్కి నేను థ్యాంక్స్ చెప్పను, ఎందుకంటే దీని ద్వారా ఈ సినిమా ద్వారా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఏం వచ్చినా దాని టోటల్ క్రెడిట్ ఎలాగో ఆయనలే. ఇప్పుడు కాదు ఇక మీద ఫ్యూచర్ లో కూడా నాకు ఏ మంచి పేరు వచ్చినా ఇది ఎవరు నేను అప్రిషియేట్ చేసినా ఎలాంటి పాజిటివ్ నాలెడ్జ్ ఇచ్చినా దానికి కేవలం మా ఫాదర్ రీజన్. అండ్ మా చెల్లి చాలా కష్టపడింది సినిమా కోసం బిహైండ్ ద సీన్స్. ఇప్పుడు ఈరోజు స్టేజ్ మీద కూడా యాంకరింగ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ చెల్లి. అండ్ మా మమ్మీ థ్యాంక్ యూ అమ్మా. మీరు ఏదైనా అవసరం లేదు నాకు తెలిసి ఆనందంతో మీకు వస్తుంది. పర్సన్ మా ఫ్యామిలీ మొత్తంలో ఈ ట్రోలింగ్ వల్ల ఎవరైనా హర్ట్ అయిన పర్సన్ అంటే మా మదర్ మాత్రమే. అది కూడా నేను చాలా ధైర్యం చెప్పుకున్నాను, ఇచ్చుకున్నాను, బాధపడద్దని. సో దిస్ ఇస్ ద హోల్ టీమ్ వర్క్, ద ప్రాజెక్ట్, all the heroines, they made exceptional, phenomenal, outstanding performances. ఒక్కొక్కళ్ళు ఇరక్కొట్టేశారు. అసలు కళ్ళు వాళ్ళ వైపు నుంచి మీకు తెలియదు. నిజంగా రిచా, అంబిక, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో తారా మేడం, రితు మంత్ర, థ్యాంక్ యూ. ఈరోజు తను అవుట్ ఆఫ్ కంట్రీ కూడా రాలేకపోయారు. షీఈ్ ఆల్సో హీరోయిన్. 4 హీరోయిన్స్ తో డెబ్యూ చేస్తున్నాం. అండ్ మీకు చెప్పా కదా ఈ ఫిల్మ్ ఉండదు, సో చాలా కొత్తగా ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ, మీరు మాట్లాడిన వాటి అందరికీ. సో ఐ రిక్వెస్ట్, సో ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్న సెగ్మెంట్, ఎస్పెషల్లీ నేను సక్సెస్ అయిన తర్వాత ఎవరికైనా పేరు వస్తుంది, కానీ తనకి ఆ ముందే అది తగిలిచ్చేశారు, ఆ పాపులారిటీని తీసుకొచ్చారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ రియలీ వెరీ గుడ్. అయితే ఆ ట్రోలింగ్స్ ఏవైతే జరిగినాయో, ఎంత అయితే ఆ రోజు మీ ఫ్యాన్ కానీ మీ ఫ్యామిలీ కానీ ఎంత టార్చర్ గురయ్యారో, ఆ ఇది మొత్తం నిన్న సాంగ్ కింద వచ్చిన కామెంట్స్ చూసాను నేను. ఆ కామెంట్స్ చూస్తే ఆ కామెంట్స్ లో మొత్తం టోటల్ రివర్స్ అయింది. అది రియల్లీ వండర్ఫుల్ చేశారు. దానికి తగ్గట్టుగా చాలా చక్కగా, చాలా ఈజీగా యాటిట్యూడ్ అనేటువంటిది చంద్ర, ఇట్ ఈస్ డిఫరెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అది నిలబడ్డ మీ వయసుకి మీ ఇదిలో ఉన్నటువంటి చిన్న ఆ జెన్సెన్స్ కి వచ్చినటువంటి ఇదే తప్ప దాన్ని నాట్ టేక్ ఇట్ ఇన్ నెగిటివ్ సెన్స్. కానీ దాన్ని పట్టుకొని నిలబడి ఈ రోజున కమ్అట్ అయితే ఫిలిం కంప్లీట్ గా సాంగ్స్ కన్నిటికి వచ్చిన రెస్పాన్స్, పర్ఫార్మెన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు మిస్టర్ శ్రీనివాస్ డైరెక్టర్. చాలా బాగుంది, చాలా బాగుంది ప్రజెంట్ చేసి. ఎందుకంటే ఒక ప్రభాకర్ ఉన్నటువంటి పాపులారిటీ అంటే మనకు తెలుసు, చిన్న బిల్లితెర మెగాస్టార్ అంటారు తన అందరూ కూడా. అలాంటి ఇమేజ్ ఉన్నటువంటి తన కొడుకుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు దట్ ఈస్ ఎనదర్ వెయిట్ టు యువర్ షోల్డర్, టు యువర్ మైండ్. హౌ యూ హ్యాండిల్ ద ఫిలిం, అలా ప్రజెంట్ చేశారు ఏంటనేటువంటిది కూడా ఒక 1000 hours కొంచెం అబౌటింగ్ క్వశ్చన్ అనమాట. అది హౌ యూ హ్యాండిల్ హిమ్, హౌ హీ పర్ఫార్మ్డ్ అండ్ హౌ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్ అనేటువంటి చెప్పండి. గీతా సారాంశంగా విన్నాను మొత్తం చెప్తాను. ఒక ముక్కగా మీకు అర్థమవుతుంది. నాకేంటంటే నేను మామూలుగా తనకంటూ కథ రాయలేదు, ఒక అల్లరి కుర్రాడు కంటే ఒక కథ రాయడం జరిగింది. సరదా ఉన్నాము కదా. అలాగే ఒక లాస్ట్ ఫేజ్ కి వచ్చేసరికి ఒక ఎమోషనల్ గా, ఒక బేబీ లాగా, అంటే బేబీ కన్నా ముందు తీసుకున్న సినిమా ఇది. నేను తనకు వచ్చేటప్పుడు కూడా ఇంకా బేబీ రిలీజ్ కాల. అలా ఒక ఎమోషనల్ గా లాస్ట్ కి తీసుకెళ్ళిపోవడం అనే ఒక జర్నీతో ఒక కథ రాశాను. అది ప్రభాకర్ చెప్పిన తర్వాత తనకు బాగా నచ్చింది. నేను ప్రభాకర్ అని చెప్పలా, నేను వేరే చోట బయట ఎక్కడ ఇదేంది. సో అందులో వేరే ఫ్రెండ్ ద్వారా తను తెలిసి వాళ్ళు నేను కలగలుగుతున్నాను అది ఇది అంటే సరే అని ఒకరోజు చెప్పడం జరిగింది. వినగానే తన కథ నాకు నచ్చింది, దాన్ని నేను ఇది చేస్తాను అది ఇది అని. తర్వాత తనే డైరెక్ట్ చేస్తాడు అనుకున్నాను. లేదు నువ్వు ఖచ్చితంగా ఉండాలి నువ్వు అని. సరే అని అలా ప్రయాణం చేసాను. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత సిట్టింగ్ స్టైల్లోనే నేను మళ్ళీ తనకి ఏం ఆలోచన వచ్చిందంటే, ఈ ఏడుపుని పెడగొట్టే ఎత్తుదల్లి ఈ ఎమోషనల్ కట్ చేద్దాం, ఫుల్ ఎంటర్టైన్మెంట్. వాడు ఏం చేయగలడు, వాడు ఎనర్జీ ఏంటి అది పట్టుకొని వెళ్దాం అంటే చిన్న డిస్కషన్ వచ్చి అది సెట్ చేసుకుంటూ దీన్ని ఇలా ఒక ప్యాక్డ్ ఎంటర్టైన్మెంట్
చేయడం జరిగింది తన ఇన్వాల్వ్మెంట్. అలాగే ప్రభాకర్ ఏంటంటే నాకు ఫ్రెండ్ కూడా. సో నా ఇద్దరి మధ్య అది ఇదే ఫీలింగ్స్ ఏం లేవు. తన సైడ్ నుంచి తన ఫుల్ కోఆపరేషన్ తన ఇన్వాల్వ్ అవుతుంది. తన కొడుకుని కొన్ని ఇలా చూపించుకోవాలి, కొన్ని మైండ్స్ ఇటు ఉంటే ప్లస్ ఇవన్నీ నాకన్నా సీనియర్ 100% నాకన్నా బెటర్ అన్ని స్కిల్స్ ఉన్న వ్యక్తి, అందులో డౌట్ ఏం లేదు. సో ఇది చెప్పినప్పుడు అవన్నీ మేము చేసుకుంటూ తన ఇది తీసుకొని అలాగే కలిసి చేయడం జరిగింది. ఇది దీంట్లో ఎలాంటి నేను అదే చెప్తున్నా, యాక్చువల్లీ మనం డైరెక్టర్ భుజాన మొత్తం వేసుకున్నా అంటారు, కానీ 90% అతనే మోస్తాడు. నేను 10 to 20 తనకి హెల్ప్ చేశాను అంతే. సబ్జెక్ట్ ఒక కొత్త కుర్రాళ్ళని ప్రజెంట్ చేసినప్పుడు అసలు యూత్ఫుల్ ఫిలిమ్స్ అనగానే అమ్మాయిలు, బూతులు, బీర్లు, సిగరెట్లు ఇవి తప్పితే యూత్ ని ఇంకొక యాంగిల్ లో చూపిస్తున్నది ప్రజెంటెడ్ సినిమా. హౌ యూ హ్యావ్ ప్రెజెంటెడ్ అంటే ఈ సినిమా ద్వారా, ఈ కుర్రవాడి క్యారెక్టర్ ద్వారా, ఆర్ యూ హ్యావింగ్ ఎనీథింగ్ టు గివ్ ఎ మెసేజ్ ఆర్ టు సే సంథింగ్ టు ద సొసైటీ? అలాంటి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ లాక్లోనే వెళ్ళారు. 100% ఎంటర్టైన్మెంట్ వెళ్ళాం, కానీ ఈ బూతులు అవన్నీ మన సినిమాలు అవన్నీ అలాంటి ఏం పెట్టుకోలేదు. బూతులతో అట్లా చెప్పాలని కాదు. నలుగురు అమ్మాయి అంటే వీడు చికెన్ మైండ్. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది, ఐఫోన్ చేంజ్ చేసినట్టుగా ఐఫోన్ వెర్షన్ మారినట్టుగా మారుతున్నాయి అమ్మాయిలు. సో వీడి మైండ్ సెట్ కూడా అలాగే, ఎవరికలా ఒక్కసారి లవ్ దొరుకుతుందని చెప్పింది అని నేను డైలాగ్ లో చూసాను లేదు. సో మైండ్ సెట్ ఏ అమ్మాయి చూసినా అరే అక్కడ రాంగ్ సెలక్షన్, అమ్మాయి ఈ వెర్షన్ కదా నేను వెళ్ళాల్సింది అని టక్మని వెళ్ళిపోతుంటాడు. ఇలా వెళ్ళిపోయే వ్యక్తి లైఫ్ లోకి నిజమైన ప్రేమ వాడికి ఎక్కడుంది, దాన్ని ఎలా క్యాచ్ చేశాడు అని చెప్పాలనేది ఈ సినిమా. ప్రభాకర్ గారు నమస్తే అండి. అంటే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు కూడా వాళ్ళ కొడుకుల్ని ఇంట్రడ్యూస్ చేయట్లేదు. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా అయితే ఎవరు ముందుకు రారు, ఎందుకు ఇంత రిస్క్ అనుకుంటారు. ఈవెన్ ఇప్పుడు కొంతమంది పెద్ద ప్రొడక్షన్స్ వల్ల రెండో కొడుకు కావచ్చు, కొంతమంది కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా, అంటే మూవీస్ హిట్ కానప్పటికీ కూడా వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ నుంచి ముందుకు రావట్లేదు. ఒక సినిమా చెయ్యాలి అని చెప్పి, కొడుకుని నిలబెట్టాలి అని చెప్పి. బట్ మీరు ఫస్ట్ మూవీ తోటే ఇంత పెద్ద డేర్ స్టెప్ తీసుకున్నారు, ఆస్తులు అమ్మారు, కొన్ని తాకట్టు పెట్టారు, ఇట్లా చాలా టాక్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకు ఇంత రిస్క్ చేశారు? భయం అనిపించట్లేదా? అంటే ఇది నా బిడ్డ ఫ్యూచర్ అయితే, అంటే మా అబ్బాయికి అమెరికాలో చదువుకుంటానన్నా నేను సేమ్ చేయాలి, ఒక ల్యాండ్ తాకట్టు పెట్టాలి, ఒక గోల్డ్ పెట్టాలి, వాళ్ళకి ఒక పని పడే కావాలన్నా వాళ్ళకి నేను డబ్బులు పెట్టాలి. వాడిని ఫ్యూచర్ ఎంచుకున్నాడు, దీనికి వాడు సూటబుల్ అని నాకున్న పరిజ్ఞానంలో నేను గ్రహించాను. ఒక తల్లిదండ్రులుగా మనం ఒకటి అనుకుంటాం, ఆ పిల్లలు ఒకటి అనుకుంటారు, తర్వాత ఏం చేస్తాము వాళ్ళని కరెక్ట్ గా ఉన్నారా లేదా చూసి మనం ఎంకరేజ్ చేస్తాం. సో నేను ఒక 7-8 years నుంచి ఈ టాపిక్ వస్తున్నా కూడా నేను పైలట్ లో జాయిన్ చేశాను, ఢిల్లీ తీసుకెళ్లి అక్కడి నుంచి వచ్చేసాడు తను. తన మనసు అంతా ఇక్కడే ఉంది. సరే తర్వాత ట్రైనింగ్ లో పెట్టాను, జిమ్నాస్టిక్స్, డాన్స్ వీటిలో. అసలు నో డౌట్ పెట్టాలి, 100 మార్క్స్ ఉన్నాయి. ఎందుకు నేను ఇంతమందికి అవకాశం ఇచ్చాను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. నాకున్న పరిధిలో నేను కొన్ని 100 మందికి నేను పిలిచి వేషాలు ఇచ్చి మంచి వేషాలు మామూలు స్టైల్లో వాళ్ళు చేశాను. నా బిడ్డను ఎందుకు తక్కువ చేసి చూస్తున్నానని గిల్టీగా ఫీల్ అయ్యాను ఒక టైంలో. అన్ని అనుకున్న తర్వాత వాడు ఒక సాంగ్ చేసి పెట్టిన తర్వాత బయట ప్రొడ్యూసర్స్ రావడం మొదలెట్టారు. ఆల్మోస్ట్ 20 to 25 మెంబర్స్ ప్రొడ్యూసర్స్ తో వచ్చారు డైరెక్టర్స్. 2 సినిమాలు సెట్ లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళని మనం తక్కువ పట్టలేము, మనం ఏం పెట్టలేము ఆ సినిమాలో. కానీ ఫస్ట్ ప్రజెంటేషన్ ఇలా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్, నా దొరలైంది. నా బిడ్డ అడగలే నాకు సినిమా ఫిల్మ్, ఎవరు అడగలే. నాకు అనిపించింది నా బిడ్డ ఇలా చూపిస్తే బాగుంటాడు, ఇది కరెక్టే, ఈ ఫీల్డ్ ఇలా చూపిస్తే బాగుంటుంది నా ఫీలింగ్ తోటి నేను ప్రొడ్యూస్ చేయడం జరిగిందండి. అది ఎప్పుడు చేయగలను అంటే నేను డబ్బులు పెరిగినా చేయగలను. వాళ్ళు డబ్బులు పెడుతున్నప్పుడు నేను వెళ్ళి పెట్టడం కానీ ఇలా షూట్ చేయాలన్నా కానీ అది న్యాయం కాదు, ధర్మం కాదు, పద్ధతి కూడా కాదు. అందుకని నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ డబ్బు విషయానికి వస్తే నేను సంపాదించింది ఇదంతా ఇక్కడ మన ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ అవ్వచ్చు, సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, డబ్బింగ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇక్కడ నేను చేయని పని అంటూ లేదు. 100 మందికి డబ్బింగ్ చెప్పాను, ఒక 70 సినిమాలో యాక్ట్ చేశాను, కొన్ని వేల ఎపిసోడ్స్ లో యాక్ట్ చేశాను, యాంకరింగ్ చేశాను. ఇవన్నీ ఇక్కడ సంపాదించుకున్న డబ్బే. నేను సొంతంగా ఎక్కడ వేరే ఏ పని చేయలేదు, ఇక్కడ సంపాదించుకుని నాకు ఇవ్వచ్చు. సో ఇదే డబ్బు ఇక్కడే మళ్ళీ పెడుతున్నాము. అది ఒక్కటి నా బిడ్డ అన్న ఒక విషయం మర్చిపోతే నేను ప్రొడ్యూస్ చేస్తానండి. ఎందుకంటే నేను 10 to 12 years నుంచి నేను ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నా సీరియల్స్. సినిమా ఫస్ట్ టైం, ఇది ఒక అనుభవం అంతే. సో ధైర్యం అంటే ఏం లేదు, ఇది నా బిడ్డ ఫ్యూచర్ కోసం నేను చేసిన పని అంతే.
అయితే ఇప్పుడు స్టేజ్ మీద మాట్లాడడం కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ చంద్రహాస్ అంతా కూడా ఒక సెంటిమెంట్ అయితే అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక నేను కూడా చాలా ఫీల్ అయ్యాను మీరు అంతా మాట్లాడుతుంటాం ఏడుస్తుంటే. సో ఇంత సెంటిమెంట్ ఉన్న ఫ్యామిలీకి అంత పెద్ద ట్రోల్స్ వచ్చాయి. సో మీరు ఎట్లా తీసుకున్నారు? ఇట్లాంటి ఇంత ఫీల్ అయ్యే వాళ్ళు దాని నుంచి బయటికి రావాలంటే అంత ఈజీ కాదు. సో మేడం కావచ్చు, మీరు ఆ టైంలో ఎట్లా సఫర్ అయ్యారు? ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఎవరైనా ఫోన్ చేసి కొంచెం కన్సర్న్ చేయడం కావచ్చు, ఎట్లా ఏమైనా చేశారు? లేదండి, నేనంటే నేను బదులు ఎప్పుడు ఫీల్ కాలేదు. ఒకటే భయపడ్డాను, బాధ ఎలా తీసుకుంటారని. అది రివర్స్ లో వాడి నాకు ధైర్యం చెప్పాడు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆ రోజు ఆల్రెడీ అన్ని రీపోస్ట్ చేస్తున్నాడు, వాడిని తిట్టింది ఇన్స్టాలో. ఏంటంటే అంటే చెప్పలేదు అది, నేను ఏంటో జనాలకి నేను ఎవరో తెలియాలనుకున్నాను, తెలుస్తుంది నెగిటివ్ పాజిటివ్ అన్నాడు. కానీ అలా కాదు, అలానే నెగిటివ్ ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. మనం వీ షుడ్ ప్రూవ్ అవర్ సెల్ఫ్ వీఆర్ నాట్ లైక్ దట్ అనేది మన వర్క్ తోటి, నాట్ మాటలతో చేతులతో. వాడు తిట్టేదని మనం తిట్టే అలా కాదు నాన్న. ఇప్పటికీ నేను నచ్చిన వాళ్ళు కొన్ని 100,000 మంది ఉంటారు. అండ్ నేను మా ఆవిడికి నచ్చాను చాలు జీవితంలో. ప్రతి అమ్మాయికి నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చితే సంతోషం. అలా లైఫ్ లో మనకి నచ్చిన వాళ్ళు అందరికి నాకు సో అలాగే మనం నచ్చిన వాళ్ళు మాట్లాడతారు, నచ్చిన వాళ్ళు దగ్గర తీసుకుంటారు. మనం చూస్తే ట్రోల్స్ లో అండి కొన్ని కోట్ల మంది వాడిని చూస్తే ఒక 1000 మెసేజ్లు, 1,00,000 మెసేజ్లు అంటే పర్సెంటేజ్ 0.001% అండి. అయితే అది కూడా ఒక వర్క్ చూపించగానే, అన్న చెప్పినట్టు నిన్న సాంగ్ రిలీజ్ అవగానే 99.9% పాజిటివ్ మెసేజ్ అండి. వీఆర్ సెర్చింగ్ ఫర్ నెగిటివ్ మెసేజ్ దిస్ టైమ్. లాస్ట్ టైం సెర్చింగ్ ఫర్ పాజిటివ్ మెసేజ్ ఆఫ్టర్ సాంగ్ రిలీజ్. అంటే నేను అప్పుడే అన్నాను, అది చూసారా మనం మాట్లాడితే ఇంకా ఎక్కువైపోతుంది. వర్క్ చూపించాలి, కష్టం చూపించాలి, టాలెంట్ చూపించాలి. అది ఇప్పుడు కూడా తను మాట్లాడుతున్నప్పుడు తను నిలబడి కాలు ఇలా అవుతుంటే నాకు టెన్షన్, దీన్ని కూడా తప్పు తీసుకుంటా. కానీ అది న్యాచురల్, హీజ్ న్యాచురల్ లైక్ దట్. అంతే తప్ప అదేదో ఇదేది కాదు. ఇప్పుడు తనకు అలాగే కూర్చోవచ్చు, వేరేలా కూర్చోమంటే ఇబ్బంది పడతాడు. సో అలా తప్ప వేరే ఏమీ లేదు. అంటే వాళ్ళ హైట్ కి, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళకున్న పెరిగిన వాతావరణం కాదు. నేను ఇలా కూర్చోమంటే అది చచ్చినా కూర్చోలేదు, నా వల్ల కాదు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. దాన్ని అవతల వాళ్ళు దారిగా తీసుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి తను చిన్న చిన్నగా మార్చుకుంటాడు, ట్రై చేస్తాడు. ఒకేసారి రాదండి, ఒకేసారి దాన్ని వేరే రకంగా ఉంటే తేడా ఉంటది. చంద్రహాస్ సో యాటిట్యూడ్ స్టార్ అనాలా, చంద్రహాస్ అనాలా, ఏది నచ్చింది? ప్రేమగా నువ్వు ఎలా పిలిచినా నువ్వు కలుగుతా. సో అంటే మూవీ చూస్తే మంచి ఈజ్ కనిపిస్తుంది, యాక్టింగ్ కావచ్చు, నిన్న సాంగ్ కావచ్చు, అందులో పేరు పెట్టడానికి ఎక్కడేం కనిపించలేదు. అంటే ఫస్ట్ మూవీలోనే ఇంత ఈజ్ తో నటించేవంటే అది గ్రేట్ అని చెప్పొచ్చు. సో ట్రోల్స్ ఇవన్నీ పక్కన పెడితే మొన్న స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా అంటే అల్లు అర్జున్ డైలాగ్ లెక్క నా కాలు మీద నేను కాలు వేసుకుంటే ఏమైందని అల్లు అర్జున్ అడిగితే, ఇప్పుడు ఆ స్టేజ్ మీద సేమ్ డైలాగ్ నా జేబులో నేను చేతులు పెట్టుకుంటే మీకే ఉంది అన్నాం. ఎందుకంటే మొన్న వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా మీ ఫాదర్ ని కోట్ చేసి ఇలాంటి ఫాదర్ ఉంటే ఎవరికైనా యాటిట్యూడ్ ఉంటుంది అన్నా. సో అది ఫాదర్ ని చూసుకున్నా బేసికల్లీ నీ యాటిట్యూడ్ అట్లా ఉంటుందా? అంటే అది నాట్ ఓవర్ థింక్ అని చెప్దాం అనుకున్నా. యాక్చువల్ గా అది ఆ స్టేజ్ మీద అలా మైక్ చేతిలో పెడితే అలా వెళ్ళిపోతుంది అప్పుడప్పుడు తెలియకుండా. ఏది నా ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది. యాటిట్యూడ్ అంటే నాకు వచ్చి పర్సెంట్ ఇప్పుడు మీరు మాట్లాడుకుంటే మీకు యాటిట్యూడ్ అని అసలు అద్భుతం నేను అనుకుంటున్నాను. అలాగా డైరెక్ట్ గా ఎవరు నాతో ఎప్పుడు నీకు అరే యాటిట్యూడ్ ఎక్కువ ఇది ఎక్కువ అని అన్నది నాతో. సో అంతే. అంటే మొన్న ఖమ్మం విషయంలో కూడా వరద బాధితులకి సాయం చేశావు. సో అది అనిపించిందా, లేకపోతే ఇంత నెగిటివ్ ట్రోల్స్ వచ్చింది కాబట్టి ఒక సాయం చేయాలనుకున్నావా? ఎట్లా అంటే వాళ్ళకి సాయం చేయాలని ఎందుకు అనిపించింది? ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా చేస్తావా? అయితే మా డాడీకి బాగా చిన్నప్పుడు చూస్తున్నా కరోనా టైంలో కూడా ఆయన ఒక షోలో 25 lakhs తెలిస్తే అందులో 7 పైన కరోనా బాధ్యత ఇచ్చేసారు. అందులో పబ్లిసిటీ కూడా తెలియదు, అవన్నీ చూపించాలంటే. అండ్ చిన్నప్పటి నుంచి ఆయన చాలా మందికి చాలా హెల్ప్ చేస్తూనే ఉన్నాను, మరి చూస్తూనే ఉన్నా. అయితే నేను మా డాడీ చూసి నేర్చుకుంది ఏంటంటే ఇప్పటి నుంచి నేను ఏం చేసినా కొంచెం పబ్లిక్ గా చేస్తా. ఎందుకంటే ఆయన తెలిసిన తప్పు నేను చేయను. ఆయన ఎందుకు పెళ్లి కూడా నాకు వస్తారో అంటే నాకు తెలుసు. సో నాకు కొద్దిగా హెల్పింగ్ గా ఉంటుంది ఆయన అలా అంటే. సో మనం చెప్పింది కూడా అదే, మీరు ఎవరంటే ఏమన్నా నాకు మా డాడీ అని చెప్పడం కోసం చెప్పిన మాటలు అవి. అండ్ ఆయన ఒక సిగ్నల్ తీస్తే దాని
దాంట్లో పని చేసే మంది 200 నుంచి 300 మంది దాకా ఉంటారు. వాళ్ళందరూ వీళ్ళపైన డిపెండెంట్. సో వర్క్ లేని టైంలో కూడా హీ టేక్స్ కేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఇన్ ప్రొడక్షన్ హౌస్ అని ఒక సీరియల్ కాకుండా ఒకేసారి 9 సీరియల్స్ ప్రొడ్యూస్ చేస్తాం సిన్స్ 25 years. సో ఇంత చేస్తూ ఇంత చూస్తున్నప్పుడు అఫ్ కోర్స్ నాకు మా డాడీ బెల్లిదెర నగేస్తారు, నువ్వు కాదన్నా అవునన్నా నాకు మా డాడీ బెల్లిదెర నగేస్తారని చెప్పడం కోసం చెప్పింది అది అంతే. హాయ్ చంద్రరాజు. అంటే మీరు క్వశ్చన్ అడిగారు కదా, దాని పబ్లిసిటీ కోసం తీశారని. నేను ఒక 2-3 చోట్ల నేను కొంచెం చారిటీ చేస్తున్నాను. మొన్న హ్యాండిక్యాప్ పిల్లలకి ఇక్కడ నుంచి ఇక్కడ వాళ్ళు పనిచేయడండి, ముగ్గురికి లేడీస్ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లలకి ఫోన్ చేయగానే మనోడు అమౌంట్ వేసాడు. అది వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్పారు, కానీ అవన్నీ దాంట్లో వేయలేదు, వద్దన్నా అవన్నీ అన్నాడు. అంటే ఈ సినిమా సందర్భంగా చేసి ఉండొచ్చు, కానీ బట్ చేయాలన్న మెంటాలిటీతోనే తను ఉన్నాయండి. రెండో ఒక విషయం, ఫైనల్ టార్గెట్ తనది కాబట్టి మనందరికి. సో ట్రోల్స్ వచ్చినప్పుడు ప్రభు గారు ఈ మాటలన్నీ తనకి పాజిటివ్ గా సపోర్ట్ ఎంత అవుతాయి, మీరు మాట్లాడిన అన్ని కూడా మీ సపోర్ట్ కాబట్టి తనే కాబట్టి చెప్తాను. ఇంకొక విషయం, ట్రోలర్స్ విషయంలో మామూలుగా మన మీద పడిపోతున్నారండి. పడిపోతున్నప్పుడు మనం తట్టుకోలేక నా కొడుకులు అంటే ఏదో ఒకటి సంథింగ్ బ్యాడ్ వర్డ్ తో స్టార్ట్ చేస్తాం. ఒక్క రోజు కూడా అబ్బాయి ఎవరిని ఒక బ్యాడ్ మాట అనలేదండి. నేను విన్నాను, ఇది ప్రామిస్ గా చెప్తున్నా. నేను సినిమా గురించి చెప్పట్లేదు, అన్న చేస్తారని ఇంకా తప్పదు వాళ్ళు ఇలాంటివి చెప్తాడు తప్ప ఒక్క బ్యాడ్ వర్డ్ తో స్టార్ట్ చేయడు అసలు అబ్బాయి. అది నాకు బాగా నచ్చింది, ఆ విషయం చెప్పాలని చెప్తున్నా. హాయ్ చంద్రరాజ్. హలో సూపర్. ఓకే చంద్ర గారు, మీరు సాంగ్ చూస్తే అద్భుతంగా ఉండే డాన్స్ లో. నాకు 2 క్వశ్చన్స్. ఒకటి, ఈ యాటిట్యూడ్ స్టార్ అనే దాన్ని మీరు ప్రెజర్ గా ఫీల్ అవుతున్నారా లేకపోతే ప్రెజర్ గా తీసుకున్నారా ఒకటి. రెండోది, మీ డాన్స్ అద్భుతంగా చేస్తున్నారు. బీటర్ మెగాస్టార్ అని మన ప్రభాకర్ గారిని అంటారు. మీరు కూడా డాన్స్ కి నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పట్టింది? ఒకవేళ రామ్ చరణ్ బన్నీ అంటారు బాగా ఇండస్ట్రీలో. సో మీరు మీకు బాగా నచ్చిన స్టార్ ఎవరు? ఫస్ట్ క్వశ్చన్ అది వెరీ లక్కీ ఈ విషయంలో. నిజంగా అసలు ఎవరికి అవ్వదు. డెబ్యూ ఫిలిం కి యాటిట్యూడ్ స్టార్ అవ్వకుండా. సో ఐఎమ్ వెరీ లక్కీ. కాకపోతే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అదేంటంటే అఫ్కోర్స్ ఇది ప్రజల నుంచి వచ్చిందో #యాటిట్యూడ్ స్టార్ పెడితే నా బొమ్మలో వస్తాయి, డెజల్లో పెట్టినా నేనే వస్తా. సో అందుకే ప్రజలు ఇచ్చింది కాబట్టి పెట్టాను. బట్ చాలా మంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే ఫస్ట్ సినిమాకి యాటిట్యూడ్ స్టార్ అవసరం అని. సో నేను వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడం కోసం నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే, ఈ సినిమా చూసాక యునానిమస్ గా నా పర్ఫార్మెన్స్ కానీ నేను కానీ నచ్చలేదని, లేకపోతే నాకు పెట్టుకునే అర్హత లేదని యునానిమస్ గా తెలిసిపోతుంది పబ్లిక్ నుంచి. అలా అనిపిస్తే కనుక అందరికీ ఐ వోంట్ క్యారీ దట్ అవుట్ ఇన్ మై ఫ్యూచర్. సెకండ్ ఫిల్మ్ అది రాదు. వాళ్ళు ఇచ్చిందే వాళ్ళు ఉంచుకోమని మళ్ళీ నాకు చెప్తేనే ఉంచుకుంటాను సెకండ్ గురించి. సో ఇదొక డిసిజన్. రెండో క్వశ్చన్ వచ్చేసి మీరు డాన్స్ అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో హీరో కష్టాలు కానీ నాకు వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్ టాలెంట్ కనిపిస్తుంది. సో ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీవన్. మా హైట్ సేమ్ హైట్ 6'2" ప్రభాస్ గారు. సో ఆయన అంత టాల్ కట్అవుట్ పెట్టుకొని ఎట్లా మూవీస్ లో హీ డస్ అనేది ఐ క్లీన్ ద అబ్జర్వ్. అండ్ దెన్ జిమ్నాస్టిక్స్ అండ్ డాన్స్ మిక్స్ చేసేసేది అల్లు అర్జున్ గారు. సో ఆయన ఎంత ఎనర్జీగా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టి చేస్తారనేది ఆయన నుంచి నేర్చుకున్నా. అండ్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకోవడం ట్రై చేసిన అవ్వదు. అది ఆయన సింగిల్ ఆర్టిస్ట్ డాన్స్ లో. రామ్ చరణ్ గారి దగ్గర నుంచి డిసిప్లిన్, ఆయన బాగా ప్రాక్టీస్ చేస్తారని విన్నా. సో అలా నేను కూడా ఫెయిల్ అయిన సాంగ్ ముందు 4-5 days బాగా ప్రాక్టీస్ చేస్తా. ప్రాక్టీస్ చేస్తేనే చేయగలుగుతా. ఇప్పుడు ఆనర్స్ పార్ట్ మీరు ప్లే చేయాలంటే నేను చేయలేను, అస్సలు రాదు. బట్ ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా చేస్తా. సో డాన్స్ ఇన్స్పిరేషన్స్. అడ్మిషన్ హాయ్ సార్, నమస్తే అండి. ఈటీవీ అంటే రామోజీ గారి తర్వాత ఇండస్ట్రీలో ఈటీవీ ప్రభాకర్ అంటారు. మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. మీ అబ్బాయిని అంటే హీరోగా పరిచయం చేయడానికి కొంచెం స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ మీ కెరీర్ కూడా కొంచెం అంటే మీరు యాక్టింగ్ కూడా కొంచెం పక్కన పెట్టి ఆయన కోసం ఫోకస్ చేశారు. ఫ్యూచర్ లో అంటే ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని? నేను మా అబ్బాయిని అంటే పర్సనల్ అయితే ఇలాగే చూద్దాం అనుకుంటాను. ఇప్పటి వరకు వాడు నాకు ఎప్పుడు ఎటువంటి బ్యాడ్ లైన్ తీసుకురాలేదు నా లైఫ్ లో. చాలా బుద్ధిమంతుడు, బాగుంటాడు, చెప్పిన మాట వింటాడు.
కష్టపడతాడు, అలా ఉంటే చాలు. అండ్ యాక్టింగ్ పరంగా నా చేతుల్లో లేదు, ప్రజలు ఎలా ఉంచితే అలా ఉంటాడు, నేను వాళ్ళు ఎలా ఉంచితే అలా ఉండి చూడడానికి ఇష్టపడుతున్నాను. అండ్ నాకు నా బిడ్డలో నచ్చింది హార్డ్ వర్క్, టాలెంట్ అండి. నచ్చనిది నాకేమీ లేదు, కొంతమందికి అది కూడా మార్చుకోమని ప్రతిరోజు నేను ఇన్సిస్ట్ చేస్తుంటాను. ఎందుకు అది కూడా ట్రై చేద్దాం, వాళ్ళు నచ్చని మంచి విషయమే కదా. అలా నిలబడి కాలుతో నచ్చట్లేదు అంటే ఓకే అది ఆపేద్దాం, నేను ట్రై చేద్దాం, ఓకే డాడీ అది ట్రై అంటాడు. సో వింటాడు, అది చాలు నాకు, అలా వింటే చాలు. అండ్ మీరు అన్నట్టుగా టీచర్ అంటారా, మన కెరీర్ నా పక్కన పెట్టాను కదా, అది నిజం. చాలా వరకు పక్కన పెట్టాను, ఫిజిక్ అంతా పాడైపోయింది, ఒక లుక్ పోయింది, చేస్తున్నాను ఒక 2 సీరియల్స్. కానీ మనం ఎట్లుంటదంటే అండి, బిడ్డ పెళ్ళి అంటే ఒక టెన్షన్ ఉంటుంది, ఆడపిల్ల ఒక పెళ్లి ఎంత టెన్షన్, మగ పిల్లాడికి కెరీర్, ఆడి కెరీర్ అనేది నాకు మా భార్యకి తప్పని జరిగితే ఒత్తిడి ఉండదు, అసలు ఎవ్వరికి ఉండదు, వాడికి కూడా ఉండదు. నేను నా కెరీర్ లో చూసుకున్నప్పుడు ఇంత టెన్షన్ లేదండి. బిడ్డ కెరీర్ అనేసరికి టెన్షన్ ఉంది లైఫ్ కి. అంటే నేను నేనే పరిగెడుతున్నాను, హార్డ్ డిస్క్ తీసుకెళ్తున్నాను, నేనే పెన్ డ్రైవ్ తీసుకెళ్తున్నాను, అక్కడ చూసుకుంటున్నాను, నిద్ర ఉండట్లేదు, ఏజ్ సపోర్ట్ చేయట్లేదు. ఒక ఏజ్ లో నేను ఆ ఏజ్ ఎంత పరిగెత్తే చేయగలిగామండి, 14-15 గంటలు. అందుకే ఒక కొన్ని ట్యాక్స్ వచ్చాయి, ఈటీ ప్రభాకర్, ఉలిపిర మెగాస్టార్, యాహూ ప్రభాకర్ అని. అంటే అంత సక్సెస్ అయింది, అన్ని గంటలు పనిచేశాను. ఇప్పుడు అన్ని గంటలే చేస్తుంటే బాడీ సపోర్ట్ చేయట్లే, అందుకని తినేస్తున్నాను, తింటేనే ఎనర్జీ వస్తుంది. కానీ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేందుకు మంచి ఎక్సర్సైజ్ చేసుకొని టైం, ఇప్పుడు అది కుదరట్లేదండి, ఫుల్ హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది. ఒక ప్రోడక్ట్ బయటికి రావాలంటే ఇప్పటికీ నేను 100% చేశామా, ఏ 70-60% చేశామా అనేది తెలియదు. 90% ట్రై చేస్తున్నాను, పరిగెత్తాను, కానీ అన్ని కోరవచ్చు. ఎందుకంటే సినిమా అనేది గ్రూప్ వర్క్, ఒక్కరిని చేయగలిగే పని అనుకోండి ఈజీ, ఇది పెద్ద గ్రూప్ వర్క్ అండి, ఇంక్లూడింగ్ ఎవ్రీబడి. ఇప్పుడు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి, రావాలి అంటే మేము ఒక్కళ్ళం కాదు, చేసి సరిపోదు, ఏదో రకంగా మెప్పించాలి, రప్పించాలి, వచ్చిన వాళ్ళకి నచ్చాలి, పబ్లిక్ లో టాక్ వెళ్ళాలి. సో ఇలా దీనివల్ల కొంత నా కెరీర్ పక్కన పడింది. బట్ ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్, ఎందుకంటే నా బిడ్డ ఫ్యూచర్ కంటే నాకు ఇంకా, నేను ఆల్రెడీ రీచ్ 50, నేను ఇంకా ఇప్పుడు ఏం సాధించాల్సింది ఏం లేదు. వాళ్ళు కొంచెం సెటిల్ అయిపోతే హ్యాపీగా వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతాను. గుడ్ సార్, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గా మీరు రైటర్ గా చాలా ఫేమస్, చాలా మంచి కథలు, చాలా హిట్లు కూడా ఉన్నాయి. ఎందుకు పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? అది ఏంటి, అసలు ఇష్టం ఉందా లేకపోతే ఎట్లాగా? ఏదో కొత్తగా ట్రై చేద్దామని మార్చాను. అది స్టార్ లాగా కొంచెం పక్కన ఉన్నాడు కదా, ఎనర్జీ ఇచ్చాడనమాట. నేను పెద్ద కారణం లేదు, అంతే. 6 నెలల సావాసంలో వారు హీరో అవుతారండి. ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసి ఇప్పుడు వీళ్ళు మాట్లాడితే కూడా పరిస్థితి ఎలా ఉందంటే ఎవరిని ఎలా ట్రోల్ చేస్తారో అన్న పరిస్థితి ఉంది. నిజంగా కూడా ట్రావెల్ చేస్తే ఆ పిల్లలతో కానీ వాళ్ళ ఫాదర్తో కానీ అలా ఉండదు. కానీ మీరు ఇందాక స్టేజ్ మీద ఎంత హానెస్ట్ గా ఇలా అని చెప్పారు. మీకేం భయం లేదు కదా నాకేమైనా ట్రోల్స్ వస్తాయేమని? పర్సనల్ గా నేను నమ్మేది, మనం ధర్మాన్ని నమ్మితే ధర్మం మనం కాపాడుతుంది. సో ఈ రోజు ట్రోల్ చేస్తారో రేపు అర్థం చేసుకుంటారు. ఎవరో ఒకరు ఏదో ఒక స్టేజ్ లో ఉన్న నిజాన్ని చెప్పకుండా బయటికి, డెఫినెట్లీ నాకైతే పర్సనల్ గా నేను మనోడితో ట్రావెల్ చేసినప్పుడు నిజంగా అనిపించింది. నేను అన్నతో కూడా చెప్పాను, ఈజ్ అ వెరీ వెరీ మెచ్యూర్డ్ కిడ్, అండ్ తన ఏజ్ కి ఇన్ కేస్ నేను ఆ ఏజ్ లో ఒకవేళ నేను ట్రోల్ అయితే అంత ఏమంటారు ఎలిగెంట్ గా హ్యాండిల్ చేసేవాడిని కాదే మా ట్రోలింగ్ ని. మనోడు అట్లా హ్యాండిల్ చేయడం, దాన్ని పాజిటివ్ గా తీసుకోవడం, లేకుంటే మనోడు అన్నట్టు ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే ఒక ట్యాగ్ తో రావడం అనేది నిజంగా అదృష్టమే. యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ తో అది అవ్వదు అంత ఈజీగా, ఎంతో కష్టపడితే కానీ అవ్వదు. సో చాలా ఖర్చు పెట్టాలి అంత రావాలంటే కూడా చాలా ఖర్చు పెట్టాలి, వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ అయిపోయింది. అందుకే అన్న నెగిటివ్ పబ్లిసిటీ అయినా పాజిటివ్ పబ్లిసిటీ అయినా పబ్లిసిటీ. సో ట్రోలింగ్స్ కి అంటే నిజంగా కూడా ట్రోల్ చేస్తారంటే ఇంకేం చేయలేం. హ్యాండ్స్ అప్. తర్వాత అంటే దానికి ఒక చిన్న ఉపయోగిస్తుంది. ట్రోలర్స్ అంటే ట్రోలింగ్ చేయగలరు అన్న, ఎలక్ట్రీషియన్ అంటే ఎలక్ట్రిక్ పనులు చేయగలరు, చేయగలరు. అది హానెస్టీయా చూడరు.
దాంట్లో నుంచి ట్రైనింగ్ ఏం చేయగలమో ఎత్తుక్కుంటారు. బికాస్ హిస్ జాబ్ ఇస్ దట్, హిస్ మైండ్ సెట్ ఈస్ దట్. వాడు దానికోసమే ఉంటాడు. కాబట్టి దాంట్లో నుంచి కూడా మనం ఏం చేయాలంటే పాజిటివ్ తీసుకోవడానికి ట్రై చేయాలి. కొంతమంది యాటిట్యూడ్ ఎక్కువ అన్నారు, వాడు పక్కన పెట్టాడు. మీరు యాటిట్యూడ్ స్టార్ అన్నారు, అది నెగిటివ్ వాడు పక్కన పెట్టాడు. యాటిట్యూడ్ స్టార్ అన్నారు, పాజిటివ్ పెట్టేసుకున్నారు. అదికి పాజిటివ్ పెట్టేసుకోవాలి, నెగిటివ్ పక్కన పెట్టాలి, అంతే. సరే, ముఖ్యంగా ప్రభాకర్ గారు మీరంటే నిజంగా ఎందుకంటే ఇండస్ట్రీలోకి ఇవ్వాలి అనుకునే చాలా తక్కువ మందిలో మీరు ఉన్నారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక కొనుగోల ఫ్యామిలీ తీసుకోండి, మెగాస్టార్ ఫ్యామిలీ, లేకపోతే నందమూరి ఫ్యామిలీ తీసుకోండి, దగ్గుబాటి, ఇట్లా అన్ని ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఒకళ్ళు కాదు, ఒక ఇంట్లో పనిచేసే 10 నుంచి 15 మంది సినిమా ఇండస్ట్రీ కోసమే పనిచేస్తున్నారు. అందుకని నిజంగా మిమ్మల్ని అభినందిస్తున్నాం ఫస్ట్ టైం. అట్ ద సేమ్ టైం ఈ యాక్టివిటీ స్టార్ తోని డబ్బులు పెట్టి ఎంత తీసుకుంటున్న పరిస్థితుల్లో సినిమా థియేటర్కి రప్పించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీ అబ్బాయిని చూసి ఎవరు థియేటర్కి వస్తారు, ఎందుకు వస్తారు? ప్రభాకర్ గారే మాట్లాడతారు, మీతో మాట్లాడతారు. సినిమా తీయడం గురించి అంటే డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బులు ఇక్కడ పెట్టడం కాదమ్మా. నేను ఈ సినిమా తీయాలి, మా అబ్బాయితో ఈ సినిమా తీయాలనుకున్నప్పుడు నిజంగా నా దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసేనే తీసేవాడిని. ఇండస్ట్రీలో సంపాదించిన డబ్బులు లేకపోయినా తీసేవాడిని, తీయాలని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సీరియల్ ప్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏం సంపాదించలేదు. నా కార్ అన్ని సీరియల్ స్టార్ట్ చేసిన, అది చాలా పోతే ఫ్రెండ్స్ దగ్గర తీసుకొని స్టార్ట్ చేసిన. అలా డబ్బులు బయట నుంచి కూడా తెచ్చి పెట్టిన, ఇప్పుడు కూడా బయట నుంచి తెచ్చి పెట్టేవాడిని డెఫినెట్ గా. సో టాలెంట్ ఉంది, అది నేను జనాలకు తీసుకెళ్ళాలి, అప్పుడు నా బిడ్డ ఫ్యూచర్ బాగుంటుంది తీసేవాడు. ఒకటి, నేను సినిమాల్లో నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, నా లైఫ్ స్టైల్ అవ్వచ్చు. నేను సినిమాల్లో ప్రభు అన్న నన్ను దాసరి గారి దగ్గర హీరోయిన్ చేస్తే 100 రోజులు వచ్చింది సినిమా, సూపర్ హిట్. ఆపరేషన్ గురువు చూసి గురువు గారు చాలా బాగా చేశారని చెప్పి తను తీసుకెళ్ళి పరిచయం చేస్తే గురువు గారు నన్ను హీరోయిన్ చేశారు. అది సూపర్ హిట్ అయిన తర్వాత నేను సినిమాలో ఎక్కువ కంటిన్యూ అవ్వలేకపోవడానికి కారణం నా బిహేవియర్ కాదు, అది కాదు, నా టైం. నేను ఎక్కువ కమిట్మెంట్స్ పెట్టుకున్నా టీవీలో. ఎందుకంటే నాకు ముందు డబ్బులు కావాలి, నా బిడ్డలు చదువుకోవాలి, నేను ఒంట్లు కట్టుకోవాలి, ఫ్యూచర్. అలాంటి పరిస్థితి నాది. వాడికి అది లేదు కాబట్టి నేను కొంత కోఆపరేట్ చేస్తే టాలెంట్ ఉంది, ముందుకెళ్తాడని ధైర్యంగా తీశాను. సినిమా ఎందుకు చూడాలి అంటే మీరు అసలు ఏం చేశాడో చూడకుండానే చాలా మంది చాలా ఇదన్నారు. వాళ్ళు ఎందుకు చూడాలంటే నిజంగా మీరు ఏం చేశాడు చూడండి, వాళ్ళందరూ చూడాలి. నెగిటివ్. పాజిటివ్ ఏంటంటే అండి, ప్రతి వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారండి. అంటే మీరు కరోనా టైంలో చూస్తే వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ముసలి ఆవిడ వాటర్ బాటిల్స్ కొనుక్కెళ్ళి పోలీసులు అందరికి ఇచ్చుకుంటుంది. ఆవిడ జస్ట్ బెగ్గర్ అండి. సో అలాంటి పాజిటివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే పక్క వాళ్ళు బాగుంటే చాలా హ్యాపీగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు వచ్చి మనం చెప్పబోయే సినిమా చూస్తారు. ఇకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే నన్ను ఆదరించారో వాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారిని ఆదరించే వాళ్ళందరూ చిరంజీవి గారి బిడ్డ సినిమా ఫస్ట్ మనిషి వెళ్ళిపోతారు. అలాగా నన్ను ఆదరించే ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు చూడకపోతే నా సీరియస్ అంత టాప్ రేటింగ్స్ లో ఉండవు. నాకు లెటర్లు రాసేవారు ఆ టైంలో, ఫోన్స్ లేని టైంలో. ఇప్పుడంటే ఫోన్స్ వచ్చాయి, మీడియా వచ్చింది, ఇంటికి బస్తాలు లెటర్లు వచ్చేవి. సో వాళ్ళందరూ వాళ్ళ పిల్లలతోటి ఈ సినిమా చూస్తారు, నా కోసం చూస్తారు. ఫైనల్ గా ఇంకా ఫస్ట్ 1-2 షోస్ అయిన తర్వాత మౌత్ టాక్, జనాలు చెప్తే చూస్తారు, అంతే, వేరే ఏం లేదు. ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే మీరు అందరూ టెన్షన్ అని మా డాడీకి చెప్పకండి, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎవరంటే మీకు ఇష్టంగా వాళ్ళు కొంచెం. సో ఆ పరంగా దర్ ఇస్ నో టెన్షన్, దానికోసమైనా వేస్తారు. ఏ విధంగా నువ్వు పాయింట్ ఒక సైడే చేస్తున్నావు, బిజినెస్ పాయింట్ అనేది ఇంకో సైడ్ ఉంది. నువ్వు ఒక ఆర్టిస్ట్ గానే నీ పర్ఫార్మెన్స్ గురించి నీకు తెలుసు, కానీ నేను మాట్లాడిన టాపిక్ ఆయనకి తెలుసు, ప్రేక్షకులకు తెలుసు, అది తెలియదు మీకు. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. టెన్షన్ నేను అనుకుంటాను, కానీ రియాలిటీలోకి రాదు. రియాలిటీ వేరు, మనం అక్కడ కూర్చొని మాట్లాడితే మై రియాలిటీ మీ రియాలిటీ అంటే అండ్ ఆల్సో రోలింగ్ జరిగిన పొజిషన్ లో అంత కూర్చొని మీరు ఆయన రియాలిటీ కాబట్టి మై రియాలిటీ. మీ రియాలిటీలో మీ ఫాదర్ ఉన్నారు కాబట్టి మీరు అక్కడ కూర్చున్నారు. అఫ్కోర్స్ అదర్వైజ్ మీరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. అది పక్కన పెడదాం, నాకేం ఇక్కడ నెగిటివ్ లేదు. ప్లీజ్ నా క్వశ్చన్ ఏంటండి ఫస్ట్. ఓకే, అవునండి చంద్రరాజు గారు, డే 1 మీరు వచ్చి స్టేజ్ మీద కూర్చున్నప్పుడు యాటిట్యూడ్ లేదు. ఈ రోజు నాకు తెలిసి 50% కట్టింది ప్రస్తుతానికి. ఏది గడిచిన 1 year లేదు అంటే ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందేమో, ఒక జనాల్ని చూసుకుంటా ఇది మంచి ఇది చెడేనేమో అర్థమైందేమో అనుకున్నాను. ఇకపోతే నేను మీ సాంగ్ చూసినప్పుడు రియల్లీ అప్రిషియేటివ్.
100% అబ్బా ఎంత బాగా చేస్తున్నాడు అని నేను నిజంగా 5-6 సార్లు చూసాను ఆ సాంగ్ని. కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఇంత తగ్గించుకోవాలి, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే నెక్స్ట్ నేను మాట్లాడే మాట కరెక్టా కాదా అని చెప్పి నేను ఫీల్ అవుతా, ఆలోచిస్తా మాట్లాడతా. కానీ మీరు మాట్లాడేటప్పుడు మీరు అలా మాట్లాడకుండా ఇలా మాట్లాడేస్తారా అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా క్వశ్చన్. సో మీరు చెప్పారు 2 years ముందుకి ఇప్పటికి 50% కట్ అయ్యింది అది అని. అది అది మళ్ళా చూసుకుంటే అది నా రియాలిటీ నాదేంటంటే అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు సేమ్ టు సేమ్, నో డిఫరెన్స్. ఆ రోజు చైర్ వేరేలా ఉంది, రోజు చైర్ వేరేలా ఉంది. సో దాని మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది, ఈ సీట్ మీద చైర్ మీద కంఫర్ట్ ఒకలాగా ఉంది. అదే చైర్ వస్తే 100% నేను మళ్ళీ అలాగే కూర్చుంటా. అండ్ నిల్చొని విషయం వస్తే నేను మొన్న స్పీచ్ లో చెప్పాను, ఇఫ్ ఐ కుడ్ టైం ట్రావెల్ ఐ వుడ్ అలాగే నిల్చుంటా, అలాగే మాట్లాడతా, బికాజ్ ఇట్ ఆల్ కేమ్ ఫ్రమ్ మై హార్ట్. ఇప్పుడు మాట్లాడుతున్నాను అండ్ మీరు అన్నట్టు 100% నేను ఆలోచిస్తా, విచ్ మేక్ సెన్స్. కానీ ఎన్నో పెడతా. దానికి కొంతమంది నోట్ అయితే ఐ రియల్లీ డోంట్ నో, బికాజ్ నా ఇంటెన్షన్ అయితే వర్క్ చేయడానికి కాదు ఎవరిని. సో నేను అనుకునేది చెప్తా, ఆలోచించి చెప్తా. తర్వాత ఈ తాళ్ళు ఇంటికి ప్రభాకరంగా ప్రాబ్లం దగ్గర చెప్పే వరకు మీ జర్నీ చూస్తే ద టఫెస్ట్ టైమ్ ఇస్ ద హోల్డింగ్ టైం ఇన్ యువర్ కెరీర్. ఎప్పుడు అప్రిషియేషన్ తప్ప యువర్ నెవర్ ట్రాల్డ్ ఆర్ యువర్ నెవర్ పాయింటెడ్ అవుట్. ఆ టైంలో హూ ఆర్ ద పీపుల్ హూ స్టూడ్ విత్ యూ, హూ కోఆపరేటెడ్ విత్ యూ, హూ ఎంకరేజ్ గైడెన్స్ చెప్పిన వాళ్ళు ఎవరు, సపోర్ట్ గా నిలబడ్డ వాళ్ళు ఎవరు, ప్రభాకర్కి బాగా అయింది తెక్కలు గురించి నెట్టుకున్న అన్ని ఇది చేసిన వాళ్ళు ఎవరు, ఆ నిజాలు బయటపడ్డాయా, ఆ నైజాలు బయటపడ్డాయా? హౌ యూ ఫెల్ట్ ఎట్ దట్ టైం? అంటే ఎప్పుడైనా బాబుని ట్రోల్ చేసినప్పుడు టఫ్ టైం కదా. బాబుని ట్రోల్ చేసినప్పుడు నా దగ్గరికి వచ్చింది మొత్తం పాజిటివ్. అంటే ప్రభాకర్ భయపడకూడదు, వాడికి మాట ఉంది, బాగా చేస్తాడు. కొంతమంది ప్రభాకర్ కొంచెం చెప్పు, జనాలు అన్నట్టుగానే ఉంది, కొంచెం నువ్వు మార్చుకోవని చెప్పు. ఇప్పుడు నేను సాంగ్ చూసిన తర్వాత కూడా ఒక వన్ ఆఫ్ మై వెల్ విషర్ కాల్ మీ యుఎస్ సాంగ్ కొన్ని సరైన అన్ని ఇండస్ట్రీలో అసలు ఇలాంటి కొత్త యాక్టర్ ఎవ్వరు లేడు, అసలు ఆ కొంచెం బిహేవియర్ మార్చుకుంటే మీ వాళ్ళు ఎవ్వరు పీకలేడు అన్నాడు. కానీ నాకు అది తెలియట్లేదు, ఏమి ఎట్లా మార్చాలి అని. నేను అది మా అబ్బాయి ఒకసారి మళ్ళీ నేను పోస్ట్ చేస్తా అన్నా, అని ఇట్లా అంటున్నారు. వాడు అంటారు, డాడీ నేను ఇంకేం చేయండి, అది ఆర్టిఫిషియల్ గా బతకలేము కదా, మనం ఎట్లా దేవుడు ఎలా ఇచ్చాడో అలా బతుకుతాం కదా, నీ ముక్కు బాగాలేదు అని వాడంటే నీ ముక్కు కోసేసుకోలేను కదా అని వాడు మాట్లాడుతున్నాడు. నేనేమంటున్నా అంటే ఇట్ విల్ కమ్ విత్ ఎక్స్పీరియన్స్. అలా ఇలా ఎక్స్పీరియన్స్ అవుతూ పోతూనే ఈ జనరేషన్ ఎస్పెషల్లీ మీ ఇంట్లో మా ఇంట్లో కాదు, ఎవరి ఇంట్లో అయినా సరే ఎలా ఉందంటే జనరేషన్, అది అక్కడ పెట్టొద్దు అంటే ఇంకా 2 సార్లు పెడతారు. నానాను పడతావు అంటే వెళ్ళిపోతారు. పడ్డ తర్వాత సారీ డాడీ పడతా అనుకోలేదు అంటారు. నేనేమంటానంటే అలాంటి నా బిడ్డని తప్పు చేశాడు అన్నట్లే, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు. మా జనరేషన్ అట్లా కాదు, నాన్న చెప్పాడు అనుకోండి వినేవాళ్ళం, వినకపోతే దెబ్బేసాడు. ఇప్పుడు కొట్టే పరిస్థితి లేదు, కొడితే కేసేది చేయలేదు. బిడ్డలు కొట్టి జైలుకి వెళ్ళాలంటే దొరికిస్తూ కూడా ఉండగానే ఇప్పుడు పుట్టేదే వాళ్ళ బతికేదే వాళ్ళ కోసం. సో మా నాన్న కర్రీగా దాకా మమ్మల్ని కొట్టేవాడు, మనం నేర్చుకున్నాం, విన్నాం. ఇప్పుడు విన్నారన్నా ఎక్స్పీరియన్స్ చేస్తారు, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినది బిలీవ్ చేస్తారు. సో ఇది జనరేషన్ గ్యాప్. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇది ఒక సైకలాజికల్ మీటింగ్ అయితే మనం దాని గురించి మాట్లాడచ్చు. ఇది రామ్మగర్ బల్లి టీజర్ లాంచ్ కాబట్టి ఈ సినిమాని చూడండి. మీరు సినిమాలో మా వాడి టాలెంట్, వాడి ప్రెజెంటేషన్, వాడి హార్డ్ వర్క్ ఎలా ఉందో దయచేసి పాజిటివ్ సైడ్ చూడండి అని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీకు నచ్చని ఏమైనా పక్కన పెట్టండి. అండ్ నా బిడ్డ ట్రోల్ అయ్యాడా ఏమయ్యాడా అని చూస్తే నేను ఆ రోజున అందరికీ తెలియాలని పెట్టాను. అసలు అప్పుడు పెట్టాల్సిన అవసరం లేదు, ఏ సినిమా చేయలే, తప్పు నాదే నిజానికి, మా అబ్బాయి కూడా కాదు. నేను ఏమనుకున్నాను, నన్ను అభిమానించే వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలని ముందుగా పెట్టా. అప్పుడు 2 సినిమాలు కన్ఫర్మ్ అయితే సైన్ చేశాను, ఇది స్టార్ట్ అవ్వలేదు. సో 3 సినిమాలతో రాబోతున్నాడండి, ఆశీర్వదించమని పెట్టా. సో మంచిగా ఆశీర్వదించారు, అంటే మీరు మంచిగా ఆశీర్వదించారు. సో నేను అనుకున్నది నెరవేరింది ఒక రకంగా. ఐఎమ్ వెరీ పాజిటివ్. అందరికి రీచ్ అయింది, మూలలకి రీచ్ అయింది. అది పని తెచ్చుకున్నాడు.
సో అప్రిషియేట్ బట్ ప్రతిసారి మనం అవతలని కొడితే మనం టీవీలో కనబడతాం కానీ ప్రతిసారి కొడితే కుదరదు. జైలుకి వెళ్తే ఫేమస్ అవుతాం కానీ జైలుకి వెళ్తే గొప్ప కాదు. సో ఆ నెగిటివిటీని పక్కన పెట్టి పాజిటివిటీని మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇది మా అబ్బాయికి చెప్తున్నాను మీ అందరి ద్వారా. అండ్ వాడు డెఫినెట్ గా వింటాడు అండ్ వీల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్. ఐ నో. థ్యాంక్ యూ. నేను చాలా నీళ్లు కట్టిస్తాను అన్నట్టు ఇచ్చాడు. చెప్పండి సురేష్. 3 సినిమాలు ఒకేసారి కంటిన్యూ చేసి 3 సినిమాలు పూర్తి చేసి మొదటిగా సెలబ్రిటీలు కొడుకులు హీరో అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ తోడు కూడా కొంతమంది ఆడియన్స్ వస్తారు, ఫిక్స్ అవుతారు. ఈ సినిమాల్లో ఈ సినిమాని మొదటి సినిమాగా ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇది లాస్ట్ టైం చంద్రరాజ్ చెప్పాడు, నేను చెప్తున్నాను. ఫస్ట్ మూవీ బ్లాక్ బ్యాగ్ ఫర్ వైట్ చిక్, పక్క యూత్ కంటెంట్. ఎస్పెషల్లీ నన్ను ఆదరించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసే కంటెంట్ కాదు, అది యూత్. అలాంటి సినిమా నడవదని కాదు. ఫ్యామిలీస్ బయటికి రాకుండా ఉన్న సినిమాలు ఇప్పుడు 1000 కోట్లు 1100 కోట్లు సంపాదిస్తున్నాయి. కొన్ని సినిమాలు అంటే మీరు యానిమల్ సినిమా చూస్తే ఫ్యామిలీస్ అందరూ కొంచెం దూరంగా ఉన్నా కూడా కొన్ని కోట్లు 1000 కోట్లు సంపాదించారు. అలా అని బ్లాక్ బ్యాగ్ నడవదని కాదు, సూపర్ ఉంటుంది. యూత్ పిచ్చగా 4 సార్లు చూస్తారు. సో అది. సెకండ్ మూవీ వచ్చేసి ఒక కంటెంట్, ఒక లవ్ స్టోరీ. అది కూడా ఒక వర్గానికి ఉంటుంది. నేను కోరుకుని ఏంటంటే నా బిడ్డ, ఇది నా ప్లానింగ్, నా బిడ్డ ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడాలంటే మనవరాలు, మనవళ్ళు, కూతుళ్ళు, అమ్మ, నాన్న ఎవ్వరు ఆక్వర్డ్ ఫీల్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అంటే ఈ మూవీలో ఇదే. ఎక్కడ ఆక్వర్డ్నెస్ ఉండకుండా. అందుకని ఇది ఫస్ట్ వస్తే నా బిడ్డగా ఉంటాడు. లేకపోతే ఎవరో ఒక చంద్రరాజు వచ్చినట్టు ఉంటుంది. నన్ను దృష్టిలో పెట్టుకుని మీరు నా బిడ్డను చూస్తారు. ప్రభాకర్ కొడుకు, చిరంజీవి గారి కొడుకు, లేదా బాలకృష్ణ గారి అబ్బాయి అంటే అలా చూస్తారు. కాబట్టి అంటే నేను వాళ్ళతో పూచుకున్నాను అనగానే బాగా దయచేసి ఊరికే నోటికి వచ్చింది అంతే. సో అలా నా బిడ్డ, నా ఆడియన్స్ ఇలా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఈ సినిమా కరెక్ట్ అని అనిపించి ఇది ఫస్ట్ వస్తుంది. ఓకే, ఇండస్ట్రీకి ఒక ప్యాషన్ తో వస్తాం ఎవరైనా. సో మీరు అలాగే వచ్చారు. అలాగే మీరు ఇక్కడ ఎంతో కష్టపడి కోటిని సంపాదించారు. ఆ కోటిని సంపాదించింది తాకట్టు పెట్టి కొడుకు కోసం ఇంత త్యాగం చేయడం అవసరమా అని అనుకుంటే నేనే సంబంధిస్తాను. నేను కోట్లు సంపాదించి నా బిడ్డల కోసమే. ఇప్పుడు వెడ్డింగ్ కూడా నా బిడ్డలకే. నేను నా పాప నెక్స్ట్ ఇయర్ వేరే ఆస్ట్రేలియాను లండన్ వెళ్ళి చదువుకుంటా ఉంది. అప్పుడు కూడా తాకట్టు పెడతాను. దట్స్ నాట్ బ్యాడ్ థింగ్. నేనే కదా, ఎవరైనా సరే లక్షల కోట్లు సంపాదించుకోండి, ఏం చేస్తారు? బిడ్డ ఫ్యూచరే కదా కావాల్సింది. బిడ్డ ఏం చేస్తారు? మీ బిడ్డ వ్యాపారం పెట్టుకుంటా ఉన్నారు అనుకోండి, డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎక్కడి తెచ్చుకుంటాడు? కన్నతల్లి మన ఇవ్వకపోతాడు, ఎలా ముందుకు వెళ్తాడు? వాడు చేయాలనుకున్న పనికి అందరూ సిన్సియారిటీ ఉందో లేదో చూసి చేస్తాం. మై సన్ 100% సిన్సియర్ గా చేస్తున్నాడు. ఒక ప్రొఫెసర్ ఎంచుకొని వెళ్తున్నాడు. లేకపోతే మీ అబ్బాయి కూడా 100 కోట్లు సంపాదించాను హీరోగా. అది మనము ఫ్యూచర్ మనం చెప్పలేము సురేష్. నా దగ్గర ఉంది కాబట్టి పెట్టాను, లేకపోతే అప్పు చేసి కూడా పెట్టేవాడిని నా బిడ్డకి. నేను చెప్తున్నా కదా, అంత టాలెంట్ కనిపించింది, అంత హార్డ్ వర్క్ కనిపించింది. మొదటి సినిమాకి వాడు కష్టపడ్డంలో ఫస్ట్ సినిమాకి కాలు ఎరగొట్టుకుని ఇంటికి వచ్చాడు నైట్ 4 ఫైట్ చేసి. నాకు ఏడుపు వచ్చేసింది. బ్లాక్ డ్రాగన్ వైట్ చిక్ సినిమాలో ఫ్లిప్ చేస్తూ మాస్టర్ కింద మ్యాథ్స్ పెడితే మ్యాథ్ వద్దు పరుగు మొత్తం ఎవరు చూస్తారు, అదే చూస్తారు కనపడని ఫ్రేమ్ లో అన్నా కూడా వద్దు వీళ్ళందరూ చూస్తున్నారు కదా అని మ్యాథ్ తీసేసి వీకాడు. నైట్ 4 అంటే మార్నింగ్ 7 నుంచి ఫైట్ జరుగుతుంటే తెల్లారుజాము 4 వాడు అక్కడికి వెళ్ళి ఆ గాల్లో ఇలా లేచి అక్కడ ఫ్లిప్ తిప్పి పడతాడు. ఆ తిరుగుతున్న టైంలో నిద్ర వచ్చేసింది సార్కి. వచ్చి మోకాళ్ళ మీద పడ్డాడు, పచ్చాక్కమని వెళ్ళిపోయింది. నాకు జామ్, నేను అయిపోయింది ఫ్యూచర్ మొత్తం లైఫ్ అయిపోయింది కదా అని భయపడిపోయాను. దేవుడి వల్ల అది ఒక 40 days లో రికవర్ అయిపోయింది. దగ్గర నుండి తీసుకెళ్లి హాస్పిటల్లో చూపించాను. అంటే ఆ డెడికేషన్ చాలా అంటున్నాను నేను లైఫ్ లో. అంటే నేను చేసింది బాగా రావాలి, బాగా చెయ్యాలి, ఇది ఉండాలి. అవతల అన్నాడు దానికి సమాధానం చెప్పాలి, అండ్ ఇల్లు కొట్టాలి, ఇది కాదు. స్క్రీన్ మీద ఇది చేయాలి, అది ఉంది నా బిడ్డ దగ్గర. ఇది కూడా ఉంది, ఇది ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీ. ఇక్కడే సరే, 3 గెటప్స్ దాంట్లో ప్రాసెస్, 1 బొమ్మలకు 2 డిఫరెంట్ వర్కప్స్ ఉన్నాయి. సో 3 హీరోయిన్స్, ఏ హీరోయిన్ పిల్ చేసుకుంటారు? 4 హీరోయిన్స్ కదా సినిమాలను. పెళ్లి బుక్ చేసుకుందాం వెళ్ళడానికి అసలు పెళ్లి చేసుకోండి ఫిక్స్ సినిమాలు. సినిమాలో అలా చెప్పేస్తే మళ్ళీ స్టోరీ పాడిపోద్ది కదా, సో అలా చెప్పలేదు. దానిగా ఫస్ట్ బిగినింగ్ లో స్టార్స్ హీరోయిన్ తీసుకుంటే కనుక
ఢిల్లీలో ఒక మేము 5 స్టార్ పెట్టాం. ఇది తర్వాత కొన్ని మధ్యలో రకరకాల పేర్లు మారుతాయి. సుబ్రహ్మణ్యం రకరకాల చాలా మంది హీరోలు మారారు. అలా ఫ్యూచర్ లో యాటిట్యూడ్ స్టార్ బదులు ఏ స్టార్ కోరుకుంటున్నాం? మీరు ఉన్నాను సార్, ఒకటి వచ్చింది ఇప్పుడు మళ్ళా ఇంకా 2-3 గురించి అవసరం అంటే లేదు, ఇదే ఇచ్చారు కదా, ఇదే ఉంచుకున్నాం. ఆల్ 3 హీరోయిన్స్ ఇందాక నుంచి ఎవరో కూడా వాళ్ళని అడగలేదు. అయితే వాంట్ ఆస్క్, ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అది సో క్యారెక్టర్ ముగ్గురు చెప్పండి ఒకరి తర్వాత ఒకరు. सॉरी मुझे समझ में नहीं आया आपने क्या पूछा. वो करेक्ट थोड़ी ओके. सो बहुत ही चिल लड़की रहती है. मुझे नहीं कही कि आजकल सारी लड़कियां ऐसी होती हैं, बट हाँ थोड़ा सा लाइक ऐसे शहर की लड़की रहती है, थोड़ी चिल रहती है, अपने पापा के पैसों पे ऐश करती है. इस टाइप का करेक्टर है. या जी मैं बता. Hello. Hi. So I've always been a lover girl. I mean, in every movie that I've acted, I've always been a lover girl. But in here, she's the smartest one. That's all I can say. Thank you. వాళ్ళ పక్కింటి పని మనిషి అని చెప్పచ్చు. మూవీలో అంత రియలైజేషన్ చెప్పచ్చు. అంటే అంటే చదువుకొని బాగా చదువుకున్న అమ్మాయి, ఫ్యామిలీ అవసరాల కోసమని పనిచేసే అమ్మాయి. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మైత్రి మూవీ బ్యానర్ ఏదైతే ఉందో ఇట్స్ సక్సెస్ఫుల్ బ్యానర్. ఇప్పటిదాకా చాలా మంచి సినిమాలు వాళ్ళ నుంచి మనం చూస్తున్నాం. హౌ మైత్రి మూవీ యాడెడ్ టు రామ్మోహన్ ఉంది? అదే నేను సినిమా రిలీజ్ చేయాలన్నప్పుడు నాకు టీవీ అంటే నేను ఓనం చేయగలను, సినిమాలో ఏం తెలియదు. మనము ఇట్లా రిలీజ్ చేయాలనుకుంటున్నప్పుడు ఇండస్ట్రీ అంతా చూసాం. ఇప్పుడు బాగా కనిపిస్తుంది మైత్రి మూవీ మేకర్స్ అని ఫస్ట్ వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాం. ఇంకా మిగతా ఎవరికి చూపించలేదు, మనం వేరే ఎవరికి కూడా. వాళ్ళకి చూపించాము, ఇదే ప్రసాద్ గారు చూపిస్తే అది చూసి బాగుందండి అని చెప్పి కొన్ని మంచి విషయాలు చెప్పి మనం చేద్దామన్నారు. సో 4th వాళ్ళు ఇచ్చిన ధైర్యంతో ఇంకా అసలు వేరే ఎవరు చూపించి ట్రై చేయాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్ గా చేశాము. దానికి స్పెషల్ గా మీరు అడిగారు, ఇప్పుడు గుర్తు చేశారు కరెక్ట్ గా టైంకి. నాకు ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది, ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందంటే ఈరోజు మైత్రి మూవీ మేకర్స్ ఉంది, మైత్రి మూవీ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ అండ్ శశి గారు ముఖ్యంగా, ఆయనకి మంచి జడ్జిమెంట్ ఉంది మూవీస్ మీద. సో థ్యాంక్స్ అలాట్ మైత్రి మూవీ మేకర్స్. అండ్ వాళ్ళకి నచ్చి ఈ సినిమా చేస్తున్నారండి. అండ్ అలాగే అందరికీ జనాలకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? ఆ టైటిల్ అనుకున్నాను. సో క్వశ్చన్ యాక్చువల్ గా డాడీ కానీ డైరెక్టర్ అని చెప్తే కరెక్ట్, ఎందుకంటే అది వాళ్ళ ఇద్దరు డిసిజన్, నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు జస్ట్ సినిమాలో నా పేరు బండి, అందరూ బండి చేస్తారు, అది విలువ రామ్నగర్ లో. సో అలా రామ్నగర్ బండి అని పెట్టారు, నాకు నచ్చింది. సో బిజినెస్లో బండి అంటే బండి గారు అంటే అల్లు అర్జున్ గారు, అంత గొప్ప పేరు పెట్టుకోవడంలో మనకి ఇంకా అసలు ఆలోచన ఉంది, హ్యాపీగా పెట్టుకుంటాం. అండ్ సినిమాలో హీరో వచ్చి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అతను కూడా పవన్ కళ్యాణ్ ఫోటోస్ ఉంటాయి, అతను ఎక్కడికి వెళ్తే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఉంటారు. సో రామ్నగర్ బండి అంటే బండి సరే బండిగా ఎవరో బండి అని పిలుస్తుంటారు సినిమా అంతా. ఈ రామ్నగర్ లో ఉంటాడు అని ఈ టైటిల్ పెట్టడానికి నేను డైరెక్టర్ గా నాకు చెప్పినప్పుడు ఆయన 4 టైటిల్స్ చెప్పారు. హ్యాంగ్ ఓవర్ అని, ఇదొకటి, ఇంకొకటి చెప్పారు. అవన్నీ కొంచెం హ్యాంగ్ ఓవర్ అంటే యూత్ ఇది వెళ్తుంది, ఏదో తాగుడు లాగా వస్తుంది, అది మన సినిమాకి సంబంధమే లేదు. ఇంకోటి ఏదనుకుని ఉండాలి, గుర్తులేదు, మర్చిపోయాడు. సో అలా 3 టైటిల్స్ అనుకుంటే ఇది మంచిగా ఫ్యామిలీ మెంబర్. వాడి క్యారెక్టర్ అసలు సినిమా స్టోరీలో వాడి గురించి అండి. వేరే వాళ్ళందరూ వాళ్ళ లైఫ్ లోకి వచ్చిపోతుంటారు తప్ప కథ మొత్తం రామ్నగర్ బండి అనే కురేది. అండ్ ప్రసన్న గారు, మన ఛాంబర్ ప్రసన్న గారు ఉన్నారు, ఆయన అన్నారు ఇదే బాగుంది అన్నప్పుడు చెప్పే టైటిల్స్. ఎందుకంటే రేపు వేరే లాంగ్వేజ్ రిలీజ్ చేసినా ఎక్కడికి వెళ్ళినా రామ్నగర్ అనేది ఉంటుంది. బండి అనే టైటిల్ ప్రతి లాంగ్వేజ్ వాళ్ళు పిలుస్తారు, హిందీ అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ముద్దుగా బండి అని పిలుస్తారు. సో ఈజీగా ఉంటుందని అలా పెట్టడం జరిగింది తప్ప వేరే ఏం లేదండి. ఈ సినిమాకి ఇప్పుడు పెట్టుబడి పెట్టి మీ బిడ్డని ముందు తీసుకెళ్ళడం వరకైనా ఫ్యూచర్ లో కూడా ఎందుకు వినగలుగుతాను. నన్ను వచ్చి సలహా అడిగినప్పుడు ఎప్పుడైనా చెప్తాను, డాడీని ఒకసారి వినంటే వింటాను, నేను చెప్పేది చెప్తాను. అండ్ నేను ప్రతిసారి ఇన్వాల్వ్ అవ్వడం కుదరదు. నాకు ఇంకా నా డాక్టర్ ఉంది, నా వైఫ్ ఉంది,
నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి సమాజంలో, నాకు చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ చంద్రహాస ఒకటే కాదు, నాకు చంద్రహాస కూడా నా బాధ్యత చేశా. నా పాప ఉంది, నెక్స్ట్ నేను నా పాపతో సినిమా చేస్తున్నా, ఓన్గా చేస్తున్నా. షీ వాస్ ఎ వెరీ గుడ్ యాక్టర్స్, తను 2 సినిమాలు యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. సో నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి. అండ్ నాకు ఛాన్సెస్ చంద్రహాసతో సినిమా చేయడానికి నేను ఎప్పుడు వదులుకోను, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, నాట్ ఫాదర్, ప్రొడ్యూసర్ గా. ఎందుకంటే నేను ప్రొడ్యూసర్ గా షణ్ముఖ్ వెబ్ సిరీస్ చేస్తున్నాను, షణ్ముఖ్తో సినిమా చేద్దాం అనుకున్నాను. ఇంకొక అబ్బాయి చూసినప్పుడు నాకు కొంతమంది నచ్చుతారు, వాళ్ళతో సినిమా చేయాలనుకుంటాను. నాకు ఇష్టం. నేను చాలా మందితో అనుకున్నాను, రామ్ గారితో సినిమా చేయాలనుకున్నా, ప్రొడ్యూస్ చేయాలనుకున్నా, మనకి అంత ఛాన్స్ రాదని చెప్తున్నా. సో అలాగే నా బిడ్డ కూడా టాలెంట్ చూసి చేయాలనుకుని చేశాను అంతే. ఆ టైంలో మీ నాన్నగారికి చాలా అప్రోచ్ వచ్చాయి, ఒక హీరో స్థాయిలో వచ్చాయి. సో ముందు హీరో ఇప్పుడు వస్తున్నారు. సో మీరు అలాంటి కేర్ తీసుకున్నారు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చేయడానికి? కేర్ అంటే ఐ డూ మై హార్డ్ వర్క్ బిహైండ్ ద స్క్రీన్. అవి చాలా చేస్తాను. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ డిసిప్లిన్. అండ్ దేవుడి వల్ల నాకు మా ఫాదర్ ఇన్స్పిరేషన్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్ లేదు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ కన్నా. నాకు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, నాకు జెన్యూన్ గా. మై ఫ్రెండ్స్, మై సర్కిల్స్ అందరూ జనరేషన్ ఎలా ఉంటారో తెలిసిందే. బట్ ఐ నెవర్ వెంట్ ఇంటూ ద పియర్ ప్రెషర్ ఆఫ్ ఈవెన్ ట్రైనింగ్ దెమ్. సో డిసిప్లిన్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ దేర్. అండ్ ఇదే తీసుకునే కేర్. సార్ మీకు మీ ఇద్దరు పిల్లలు 2 కళలు ఉంటారు. బట్ ఏంటంటే అమ్మాయి కన్నా అబ్బాయి మీద ఎక్కువ ఒక ప్రోడక్ట్ టెన్షన్ తప్ప అబ్బాయి గురించి టెన్షన్ ఏం లేదు. నేను ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ గురించి జనాల్లోకి ఎలా వెళ్తాడు అనేది తప్ప మా అబ్బాయి కొంచెం మీరు అన్నట్టుగా బాబు ఎలా వెళ్తాడు, జనాలు ఎలా చూసుకుంటారు, ఎక్కడ సెటిల్ అవుతారు అనేది ప్రతి తల్లిదండ్రులు ఉంది. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మాత్రం నా ప్రాజెక్ట్ ఎలా వెళ్తుంది అనే దాని మీద ఉంది. నేను అందుకే ఎవరిని డబ్బులు పెట్టి కొనమని నేను అలా అడగలేదు, జనాలకు వదిలేశాను. నాకు జనాలు చూడాలి, జనాలు నచ్చితే డబ్బు రావాలి, లేకపోతే డబ్బు పోవాలి. అప్పుడే నేను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, ఎవరైనా అంతే. సో జనాలు చూడాలి, వాళ్ళకి నచ్చితేనే మనకి డబ్బు రావాలనుకున్నాం అలా. అండ్ ఫోకస్ మా అబ్బాయి మీద పెట్టాను అన్నాడు, మీకు ఇది కనిపించింది. మా అబ్బాయి మీద ఇప్పుడు 2 years నుంచి ఫోకస్ పెట్టాను. నా బిడ్డ మీద నేను ఫస్ట్ నుంచి ఉన్నాను. అంటే నాతో పాటు యాంకరింగ్ చేసింది, నంది అవార్డు విన్నర్ అయింది, యాక్ట్ చేసింది సీరియల్లో. యూట్యూబర్ గా తను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చి మోడల్ మహానటి అనే సిరీస్ సూపర్ గా హిట్ చేసింది. అండ్ తను ఎడిటింగ్ చేస్తుంది, నాకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాడు, నాతోనే ఉంటది 24 hours. మీరు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం కాన్సన్ట్రేట్ చేసిన హీరోగా లాంచ్ అవుతున్నారని. యాక్చువల్లీ ఐ డిడ్ 70-80% టు మై డాటర్, 30% టు మై సన్. ఎందుకంటే నాకు మీరు ఓన్ గా డెసిషన్ చేసుకోగలని ఉంది. తనకి నేను కొంచెం గైడ్ చేసి చూపించాలని ఉంటుంది నా పర్సెప్షన్ లో. బట్ ఇద్దరు తెలియగలలేదు, అసలు నేను చూసుకోవాల్సిన అవసరం లేదు ఇద్దరు. సో ప్రభాకర్ గారు, ఇది రోల్స్ అనేవి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా కామన్, విపరీతంగా ట్రై చేస్తున్నారు. కొంత దాంట్లో బిట్టుగా కట్ చేస్తే ట్రై చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక కూడా దాంట్లో ప్రతి సీన్ని ట్రై చేస్తున్నారు. అలాంటి ట్రైనింగ్ అనేది మీ అబ్బాయికి ఫస్ట్ సినిమా రిలీజ్ ముందే దాన్ని ప్లే చేసాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యారు ఒకటి చెప్పాలంటే. దాన్ని ఎందుకంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నారు కాబట్టి. సో ఇప్పుడు ఈ సినిమా విషయంలో మీరు దాన్ని ఆ ఇమేజ్ ని ఒక యాటిట్యూడ్ స్టైల్ ఒక ఇమేజ్ కదా, దాన్ని మీరు లేదు ఈ అబ్బాయి అన్నింటిలో ఆల్రౌండర్, లేదంటే ఈ అబ్బాయి ఇది కాదు అని చూపించడానికి సినిమాలో ప్రయత్నం చేశారా? ఆ ఇమేజ్ ని పూర్తిగా మీరు ఇచ్చేయడానికి? 100% అండి. ఆ జాగ్రత్త వల్ల నేను ముందుగా ప్రొడ్యూస్ చేసి ఈ సినిమా ముందు తీసుకురావడం జరిగింది. అంటే ఇలాంటి నెగిటివిటీ వచ్చింది కాబట్టి ఎలా పడితే అలా వెళ్తే అదే నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది. సో మన వర్క్ కనపడాలి, మనం ఏంటి విషయం ఉందో లేదో తెలియాలి. లేకపోతే అవతల వచ్చి ముందు ఎదవ ఆవిడ అన్న తర్వాత నేను ఎదవ కాదు అని చెప్తే సరిపోదు. నేను మంచి పని చేస్తే అరే మనం తప్పుగా అన్నామనేది వాడికి అర్థమవుతుంది. సో అలా అండి. అంటే నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ వాడికి ముందే రావడం అనేది అదృష్టం. అంటే మనము ప్రయాణం చేసే దాని గురించి ముందుగా మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటే, పలానా చోట పుల్లులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి, పలానా చోట ముళ్ళు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని తెలిస్తే మన ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది. సో అంత మంచి ప్రయాణం తనకు దొరికింది లైఫ్ లో. అంటే ఇంతకంటే ఏముండదండి సక్సెస్ అయిన తర్వాత, లేకపోతే ఇంకోటి. ఎందుకంటే ఈ రోజుల్లో మీరు అన్నట్టుగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేస్తున్నారు, అది చాలా బాధాకరం. ఎందుకంటే పెద్ద పెద్ద బిరుదులు సంపాదించుకొని సేవా కార్యక్రమాలు చేసి ఒక స్టేజ్కి వెళ్ళి ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని చూసుకుంటున్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళ మీద కింద కామెంట్స్ వస్తుంటే బాధ వేస్తుంది. అంటే అరే ఓకేరా మా అబ్బాయిని అన్నారు, ఏం సాధించలేదు కాబట్టి నీ ఇష్టం తిట్టొచ్చు. అంత పెద్దవాళ్ళు కూడా ఎలా తిడతారో అర్థం కాదు వాళ్ళు. అంటే సో నేను అనేది ఏంటంటే సమాజంలో
చెడు మంచి రెండు కలయిక ఉండకుండా సమాజమే లేదు, ఆ సృష్టి లేదు. కాబట్టి ఉంటుందండి. దాన్ని మనము ఎంతవరకు మనం మంచి తీసుకోవాలి, చెడు పక్కన పెట్టాలంతే. సో మీరు డైరెక్షన్ కూడా మీకు వెళ్తుంది కాబట్టి మీ బాబుతో ఉన్న సినిమా డైరెక్షన్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్ గా నెక్స్ట్ నేను నా ప్రొడక్షన్ లో నేను చేస్తే మాత్రం నెక్స్ట్ నేను డైరెక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు శ్రీనివాస్ మహత్ చేస్తున్నప్పుడు నా ఈ డైరెక్షన్ కూడా నాకు తెలిసి ఏమవుతుందంటే చెప్పినప్పుడు మనోడు కాబట్టి నేను కొన్నిసార్లు ఎంకరేజ్ చేశారు, ఓకే డార్లింగ్ ఓకే అని. వేరే వాళ్ళు ఇప్పుడు వేరే సినిమాలు నేను సెట్ కూడా వెళ్ళలేదు ఒక రోజు కూడా. వెళ్తే డెఫినెట్ గా నేను చేంజ్ చేస్తాను కొంత, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది. సో అది ఏంటంటే ఇద్దరు కలిసి చేసుకున్న సినిమా కాబట్టి కొంత నేను ఇన్వాల్వ్ అయ్యాను. నెక్స్ట్ నా బిడ్డని నేను డెఫినెట్ గా డైరెక్ట్ చేస్తాను. నేను ఏ హీరోని అయితే నేను డైరెక్ట్ చేయాలనుకుంటానో అలాంటి హీరో నా బిడ్డ. అంటే వాళ్ళు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అలా వర్క్ చేయించుకోగలను. సో మంచి చేస్తారు చెప్పినట్టు ఈ సినిమాతో మీ అబ్బాయి ఇమేజ్ మారిపోతుందంటారా పూర్తిగా? అలా మారిపోతుందని నేను అంటే ఇమేజ్ అంటే వాడికి ఇప్పుడు బ్యాడ్ ఇమేజ్ ఉందని అనుకోవట్లేదు. కొంతమంది బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళు 0.1%. దానికి సమాధానంగా సినిమా ఉంటుంటారా? సమాధానం అనేది ఎవరికి చెప్పమండి, అది ఎవరి విచక్షణ కాదు వదిలేస్తాము. ఎవరికి ఏ సమాధానం చెప్పము. మీరు అడిగే క్వశ్చన్లకు తప్ప వాళ్ళకి అసలు సమాధానం చెప్పే పని లేదు. వాళ్ళు మీరు ఏ సమాధానం చెప్పినా సమాధానం నుంచి మన ట్రైన్ వెతుక్కుంటారు. అసలు మనం పని చేయకూడదు. మనము మన టాలెంట్ చూపించాలి, మన ఫ్యూచర్ ఏంటి, నా బిడ్డ ఏం చేయగలదు అనేది చూపించాలి అందులో. థ్యాంక్ యూ. ప్రభాకర్ గారు, పొలం చేసుకుందామని చెప్పి ఉన్నవన్నీ తాకట్టు పెట్టేసి సినిమా ఉంచే నాకు